Zone Ads, World of Local Business Info. Subscribe to our channel, click the bell icon and select all. హలో అండి, నా పేరు డాక్టర్ శ్రీకాంత్ పిల్లి. ఐఎమ్ ఏ హోమియోపతిక్ ప్రాక్టీషనర్, హోమియోపతి డాక్టర్ని. గత 14 ఏళ్ళ నుంచి నేను ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. నా క్లినిక్స్ వచ్చేసి ఒకటి భవానీ నగర్లో ఉంది, ఇంకొకటి మల్కాజ్గిరిలో ఉంది. ఐఎమ్ బ్లెస్డ్ విత్ 2 kids. మా వైఫ్ కూడా హోమియోపతి ప్రాక్టీషనర్, తను కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. రిగార్డింగ్ ఐరన్ మ్యాన్, ఈ ఐరన్ మ్యాన్ అనగానే అందరూ ఉక్కు శరీరం ఉంటుందేమో, ఎలా ఉంటుంది బాడీ, స్ట్రాంగ్ ఉంటాడంటారు అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ ఐరన్ మ్యాన్ అనేది ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్యూరెన్స్ స్పోర్ట్. దీంట్లో 3 ఘట్టాల్లాగా ఉంటాయన్నమాట. 3 డిసిప్లిన్స్ అంటాము. ఒకటి స్విమ్మింగ్, రెండవది సైక్లింగ్, మూడవది రన్నింగ్. ట్రయాథ్లాన్ అంటేనే ఈ 3: స్విమ్మింగ్ చేసి, సైక్లింగ్ చేస్తూ, రన్నింగ్ చేయగలిగే వాళ్ళని ట్రయాథ్లీట్ అంటారు. అయితే దీంట్లో విభిన్న భాగాలు ఉంటాయి అన్నమాట. ఒకటేమో సింపుల్గా ఒలింపిక్ ట్రయాథ్లాన్ అంటారు, చిన్న డిస్టెన్సెస్ అనమాట. దాంట్లోనే హాఫ్ ఐరన్ మ్యాన్ అంటాం. హాఫ్ ఐరన్ మ్యాన్ అంటే 1.9 kilometers ఏకదాటిగా స్విమ్ చేసి, 90 kilometers సైకిల్ పైన సైక్లింగ్ చేసి, తర్వాత 21 kilometers హాఫ్ మ్యారథాన్ అంటాం. హాఫ్ మ్యారథాన్ని రన్ చేయడం జరగాలి. ఇదంతా ఒక స్టిపులేటెడ్ టైం అంటే ఇస్తారు. ఈ టైం వచ్చేసి 8.5 hours అట్లా పెట్టుకుంటారు. సో అది హాఫ్ ఐరన్ మ్యాన్ అనమాట. ఇందులో అన్నిటికంటే ఎక్స్ట్రీమ్ ఎండ్యూరెన్స్ స్పోర్ట్ అనేది ఫుల్ ఐరన్ మ్యాన్. ఫుల్ ఐరన్ మ్యాన్ అంటే ఎగ్జాక్ట్లీ డబల్ డిస్టెన్సెస్. అంటే ఒక పర్సన్ 3.8 kilometers ఆఫ్ స్విమ్మింగ్, 180 kilometers ఆఫ్ సైక్లింగ్, 42 kilometers ఆర్ ఫుల్ మ్యారథాన్ రన్నింగ్ ఏకదాటిగా చేయగలిగినప్పుడు, అది 16-16.5 గంటలు ఆ నిర్దేశిత టైంలో చేయగలిగితే వాళ్ళకి ఫుల్ ఐరన్ మ్యాన్ అనేది ఒక బిరుదు. ఇది వేరియస్ కంట్రీస్లో జరుగుతూ ఉంటుంది, ఇంకా ఇండియాలో జరగలేదు అది ఇప్పటివరకు. సో ఎలా అంటే, ఇప్పుడు ఫస్ట్ నా అరంగేట్రం ఎలా జరిగింది అంటే, 2017 వరకు నేను అసలు అసలు రన్నింగ్ కూడా తెలియదు నాకు, సైక్లింగ్ కూడా తెలియదు, ఫిట్నెస్ కూడా సరిగ్గా ఉండకపోతుండే. నాకు ఫిట్నెస్ ఉండకపోతుండే అనే కంటే మామూలుగా బ్యాడ్మింటన్ ఆడడము, సరదాగా ఫ్రెండ్స్తో అలా ఉండడం అంతే. ఏదో స్టెప్స్ ఇలా చేసుకోవడం, చిన్నగా జిమ్ ట్రైనింగ్స్ అట్లా చేసుకునేవాడిని. కానీ ఈ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఈ రన్నింగ్ బగ్ అంటాము, అది ఇంకా నాకు అప్పటివరకు రాలేదు. సో సమ్హౌ 2017లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్, కొంతమంది 2-3 పరిగెత్తడం జరుగుతూ ఉంటే, ఏంది వీళ్ళు అసలు ఇట్లా పరిగెడతారు అని చెప్పేసి వాళ్ళని అడగడం జరిగింది. ఒక ఫ్రెండ్, మా స్కూల్మేట్స్ వాళ్ళిద్దరు కలిసి మేము 5 kilometers పరిగెడతాము, 10 kilometers పరిగెడతాము. ఒక్కొక్కసారి కొంతమంది ఉంటారు వాళ్ళు హాఫ్ మ్యారథాన్ ఏకంగా 21 kilometers పరిగెడతారు అంటే ఆశ్చర్యపోయాను. యాక్చువల్గా బిలీవ్ చేయలేదు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా మనిషి ఒక 5 kilometers ఆగకుండా ఎట్లా పరిగెడతాడు, అంత అలా ఎలా ఉంటుంది. ఏదో 400 meters చూసాము, ఏదో 1 kilometer పరిగెడతారేమో అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే మనం అనుకున్నది ఆ పరిగెత్తడం అనే దానికంటే ఇది కొద్దిగా మీడియం జాగింగ్ లాగా ఉంటుంది. బట్ కంటిన్యూగా సస్టైన్డ్ ఎఫర్ట్స్ పెట్టుకుంటూ అలానే 5 kilometers 6 kilometers చేసే వాళ్ళని చూశాను. నాకు ఆశ్చర్యం వేసి ఇంకా అప్పటి నుంచి నేను కూడా సరే, వై కాంట్ ఐ ట్రై, నాకు కూడా కొంచెం ఫిట్నెస్ ఉంది కదా, బ్యాడ్మింటన్ చేస్తూ ఉన్నాను, అప్పుడప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నాను కదా, సో వై డోంట్ ఐ ట్రై అని చెప్పేసి నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మెల్లిగా ఒక 5 kilometers చేయాలి అంటే దానికి ఒక పద్ధతి, షెడ్యూల్ ట్రైనింగ్ కావాల్సి వస్తుంది. ఆ షెడ్యూల్ ట్రైనింగే వీళ్ళు మన హైదరాబాద్ రన్నర్స్ ఆధ్వర్యంలో Coach to 5K అనే ఇవి స్టార్ట్ చేశారనమాట. అక్కడక్కడ డిఫరెంట్ ఏరియాస్ నుండి. నేను అప్పుడు ముందు మల్కాజ్గిరిలో ఉండేవాళ్ళని కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆల్రెడీ సీనియర్ రన్నర్స్ వాళ్ళతోని ఫస్ట్ స్టార్ట్ చేసింది. హార్డ్లీ నేను ఇప్పటికీ గుర్తుంది, ఒక 400 meters కూడా సరిగ్గా చేయలేకపోయా. ఆ 400 meters చేసేసరికి చాలా ఆయాసం వచ్చేసేసింది. అసలు దీన్ని ఎట్లనన్నా చేసి 5 kilometers మనం ఖచ్చితంగా అందరిలాగానే మనం కూడా చేయాలన్న ఫీలింగ్లో
నేను ఒక 2-3 నెలలు శ్రమించి ఆ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది కవర్ చేయగానే నాదేదో అచీవ్ అయిపోయిన ఆ ఫీలింగ్ వచ్చింది. సరే 5 కిలోమీటర్స్ తర్వాత అక్కడి నుంచి చాలామంది 10 కిలోమీటర్స్ ఎప్పుడైనా స్పెషల్గా ఉంటుంది, 10 కిలోమీటర్స్ కూడా స్టార్ట్ చేసుకోవాలి అన్నారు. అట్లా ప్రోగ్రెస్ అవుతూ 4 మంత్స్ 6 మంత్స్లోనే నాకు హాఫ్ మ్యారథాన్ అనేది అయితే డెఫినెట్గా అదొక ఎండ్యూరెన్స్ అనమాట. ఒక పర్సన్ ఒక హాఫ్ మ్యారథాన్ అంటే 21 కిలోమీటర్స్ పరిగెత్తగలిగాడు అంటే డెఫినెట్గా ఆయనకి చాలా వరకు స్టామినా ఉంది, ఒక ఎండ్యూరెన్స్ ఉంది, బాగా ఫిట్నెస్ ఉన్నది అన్న ఫీలింగ్లో వచ్చేవాళ్ళు అనమాట, చెప్పేవాళ్ళు. సో హాఫ్ మ్యారథాన్కి పద్ధతిగా ఒక 4 మంత్స్ మళ్ళీ ట్రైనింగ్ చేసుకుంటూ తోటి రన్నర్స్ వాళ్ళ సపోర్ట్తోని హాఫ్ మ్యారథాన్ కూడా చేయడం జరిగింది. ఇంకా హాఫ్ మ్యారథాన్ వరకే చాలామంది ఎవరైనా కానీ ఆపేస్తారు. ఈ మిడ్ ఏజ్ వాళ్ళు ఎవరైతే 30s 35s ఉండేవాళ్ళు హాఫ్ మ్యారథాన్ వరకు చేసి ఏదో సాధించామన్న ఫీలింగ్లో ఉండి కొంచెం సస్టైన్ ఎఫర్ట్స్ పెట్టి అట్లానే ఉంటారు. బట్ నాకేమనిపించింది అంటే సరే దీని తర్వాత వాట్ నెక్స్ట్ అన్న ఫీలింగ్లో అనుకున్నప్పుడు మేము చర్చించినప్పుడు 3-4 ఇయర్స్ నుంచి ఆల్రెడీ రన్ చేసే వాళ్ళందరూ కూడా ఫుల్ మ్యారథాన్ ఉంటుంది. ఫుల్ మ్యారథాన్ అంటే 42 కిలోమీటర్స్, అది ఇంకా నెక్స్ట్ లెవెల్. అది ఫుల్ మ్యారథాన్ అని 4 అవర్స్ ఆర్ 5 అవర్స్ ఆర్ 6 అవర్స్ కంటిన్యూగా పరిగెత్తడం అనేది అంత ఈజీ కాదు. బట్ అది చేసిన వాళ్ళు చాలా ఇది అన్న ఫీలింగ్లో చెప్పేసరికి మనం ఎందుకు ట్రై చేయకూడదు మళ్ళీ అది కూడా అన్న ఫీలింగ్ మళ్ళీ వచ్చి సరే అని చెప్పేసి అది ఇక్కడ లేకుండే బాంబేలో జరిగింది మ్యారథాన్ రేస్. సరే దానికి రిజిస్టర్ అయిపోయాను. అసలు స్టార్ట్ కూడా చేయలేదు ట్రైనింగ్, హాఫ్ మ్యారథాన్ చేశాను కదా అన్న ఒక కాన్ఫిడెన్స్తో ఫుల్ మ్యారథాన్ రేస్కి రిజిస్టర్ అయిపోయాము. ఇక పద్ధతిగా ఒక స్ట్రక్చర్డ్గా ట్రైనింగ్ స్టార్ట్ చేసాం మళ్ళీ దానికి ఒక 3-4 నెలలు. సో ఇదంతా టోటల్గా నా ప్రోగ్రెస్ అనేది ఎలా అంటే 2 కిలోమీటర్స్ కూడా పరిగెత్తలేనోడిని ఒక 10 months to 11 monthsలో నేను ఫుల్ మ్యారథాన్కి పరిగెత్తడం వరకు వెళ్ళాను. ఇంకా అక్కడ నాకు ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, అది రన్నర్స్ హై అంటాం, ఆ కిక్ ఏదైతే ఉంటుందో మనకి ఆఫ్టర్ రన్నింగ్ చేసిన తర్వాత ఆ ఫీలింగ్ ఏదో అచీవ్ చేస్తామన్న ఫీలింగ్ ఉంటుందో అది చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. ఇంకా అప్పటి నుంచి సరే ఇంకా మ్యారథాన్సే చేసుకుందాము అట్లా అన్న టైంలో కొంతమంది సైక్లింగ్ మీద కూడా స్టార్ట్ చేశారు. నా మనసును లాగేసేయడం జరిగింది. ఇంకా సైకిల్ పట్టుకొని వాళ్ళు 100 కిలోమీటర్లు వెళ్ళేసి వస్తాము, ఈ యాదగిరిగుట్ట వరకు వెళ్ళేసి వస్తాము, ఇటు తూప్రాన్ వరకు వెళ్ళేసి వస్తాము అనగానే కాస్త ఆశ్చర్యం అనిపించేది. అరే మనం కూడా సైక్లింగ్లో ఒక్కసారి యాదగిరిగుట్ట అటు ఇటు వెళ్తూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ నా దగ్గర అంటే సైకిల్ కావాలి యాక్చువల్గా. కాబట్టి నా ఫ్రెండ్ది ఒక సైకిల్ తీసుకొని నేనెంత ఎండ్యూరెన్స్ రన్నింగ్లో సరే 42 కిలోమీటర్స్ వరకు చేసుకునే ఇది ఉంది, నా బాడీకి అంత స్టామినా ఉంది కదా, మరి సైక్లింగ్లో ఎంతవరకు ఉంటుంది అని చెప్పేసి దాన్ని టెస్ట్ చేయడం మొదలెట్టాను. అలా 50 కిలోమీటర్స్ ఫస్ట్ 100 కిలోమీటర్స్ చేసిన తర్వాత మనకి ఒకటి ఎస్ఆర్ అని మనకి సైక్లింగ్ వాళ్ళది సూపర్ ర్యాండిన్యూర్ అనేది ఒకటి టైటిల్ అనమాట. అది ఏంటంటే 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు ఇవన్నీ ఏకదాటిగా ఒక సీజన్ ఉంటుంది. అంటే ఒక 1.5-2 months సీజన్లో చేయాలన్నమాట. అంటే ప్రతి వీకెండ్లో ఒకసారి 100 కిలోమీటర్లు చేసిన వాళ్ళు నెక్స్ట్ 200 కిలోమీటర్స్ నెక్స్ట్ వీకెండ్ చేస్తారు, 300 400 అలా. సో అది చెప్పడం జరగంగానే చాలామంది సైక్లిస్టులు ఈవెన్ ఫీమేల్స్ ఉన్నారు, మేల్స్ ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో, వీళ్ళందరూ చేస్తూ ఉంటే బాగా ఆశ్చర్యం అండ్ ఇన్స్పైర్ అనిపించేది. వై డోంట్ ఐ ట్రై మళ్ళీ సైక్లింగ్ కూడా అని చెప్పేసి ఒక కొత్త సైకిల్ తీసేసుకొని దాని తర్వాత ఇక దాని మీద ట్రైనింగ్ చేయడం మొదలెడుతూ 200 400 600 ఇట్లా సూపర్ ర్యాండిన్యూర్ అనే టైటిల్ని సాధించుకున్నాను. అదంతా కూడా 2018లో జరిగింది. ఈ 2018లో జరిగిన తర్వాత సరే రన్నింగ్ అయిపోయింది, సైక్లింగ్ అయిపోయింది, ఇంకేంటి అంటే ఈ 3 కాంబినేషన్లో ఉండేదే ట్రయాథ్లాన్ అని చెప్పారు. ఏది స్విమ్మింగ్ కూడా దానికి కావాలని. నాకు స్విమ్మింగ్ రాదు అప్పటి వరకు, 2018 వరకు నాకు స్విమ్మింగ్ కూడా రాదు. సరే మరి ఏం చేయాలి, ఎలా చేయాలి స్విమ్మింగ్ అన్నట్టు మామూలుగా స్విమ్మింగ్ అంటేనే జనరల్గా భయపడతాం అందరం. ఆ వాటర్లో ఒక 10 సెకండ్లు అటు నుంచి ఇట్లా కొట్టంగానే ఎంతో ఎగ్జాస్ట్ అవుతూ ఉంటాము. మరి వీళ్ళు 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు ఏకదాటిగా స్విమ్మింగ్ చేయాలంటే అవుతుందా లేదా అని చెప్పేసి ఆర్ఆర్సీలో మా కొంతమంది ఫ్రెండ్స్ సీనియర్స్ కొంతమంది ఉన్నారు స్విమ్మర్స్, మంచి స్విమ్మర్స్, వాళ్ళ సూచనల మేరకు స్టార్ట్ చేశాను. ఒక ఫస్ట్ 50 మీటర్స్ ఈడ్ నుంచి అక్కడ పోల్ వరకు అందుకోవడానికే బాగా ఇబ్బంది అనిపించేది. ఎలాగైనా ఒక 50 మీటర్స్ ఫస్ట్ టార్గెట్ చేసుకొని ఆగకుండా కొట్టాలని కొన్ని టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్స్ బాగా చూసి రీసెర్చ్ చేసి ఇంకా అందులో డాక్టర్ అయ్యేసరికి ఇంకా నాకు చాలా హెల్ప్ అయిపోయింది. ఎందుకంటే నా బాడీలో ఫిజియాలజీ కానీ అదంతా కూడా మాకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి, చదువుకున్నాం కాబట్టి, సో ఎక్కడ మనము ఇదైపోతున్నాము, ఇబ్బంది పడుతున్నామా లేదా, ఎంతవరకు మనము పుల్ చేయొచ్చు మన బాడీని అలా అనుకుంటూ మ్యాక్సిమమ్ స్విమ్మింగ్ని కూడా నేను సానబట్టేశాను. సో ఈ 3 కాంబినేషన్లో హాఫ్ ఐరన్మ్యాన్ అనేది ఒక మనకి ఈవెంట్ అనమాట. అంటే ఇందాక చెప్పినట్టు స్విమ్మింగ్ అనేది 1.9 కిలోమీటర్స్,
తర్వాత సైక్లింగ్ 90 కిలోమీటర్స్ అండ్ రన్నింగ్ 21 కిలోమీటర్స్. ఇది ఒక ఎండ్యూరెన్స్ స్పోర్ట్. అంటే ఒక మనిషి ఛాలెంజ్ తను చేసుకొని నేను ఇది చేయగలుగుతానా లేదా ఒక 8 అవర్స్లో, అంటే 8 గంటల వరకు నేను ఖచ్చితంగా నాది నేను పోరాడగలుగుతానా లేదా అన్న ఒక సంకల్పం అనమాట. అలాగా స్టార్ట్ చేశాను అది. ఆ రేస్ వచ్చి మనకి హైదరాబాద్లో లోకల్గా ఇక్కడ జరిగిన ఒకటి. బట్ ఇంటర్నేషనల్ ఐరన్ మ్యాన్ సంస్థ వాళ్ళు ఫస్ట్ అప్పుడే 2019లో గోవాలో హాఫ్ ఐరన్ మ్యాన్ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నామని చెప్పగానే చాలామంది మా హైదరాబాద్ నుంచి కొంతమంది మా ఫ్రెండ్స్, దాంతోపాటు కొంతమంది వేరే వాళ్ళందరం రిజిస్టర్ అయ్యడం జరిగింది. ఇక గోవాకి వెళ్ళాలి అంటే నేను స్విమ్మింగ్ నేర్చుకుంది ఇదంతా కూడా ఎక్కడి నుంచి ఓన్లీ స్విమ్మింగ్ పూల్లో నేర్చుకున్నాను. స్విమ్మింగ్ పూల్ అంటే ఏంటి, మ్యాక్సిమం మనం ఎక్కడన్నా అలసట కనబడింది అనుకోండి, ఆగేస్తాము, కాళ్ళు పెట్టేస్తాము, అదంతా ట్రైనింగ్ సెషన్లో జరిగేది మనకి. కానీ అదే సీలో కొట్టాలి, ఓషన్లో కొట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా భయం వేసేది. అంటే కొట్టగలుగుతానా లేదా, మరి దీనికి ఏం చేయాలంటే ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేయాలి మనం. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్కి ఫస్ట్ ఇక్కడ మనకి హైదరాబాద్లో లేక్స్ లేవు, అంటే అంత ఈజీగా మనకి సముద్రాలు ఉండవు, సముద్రము సైడ్ ఉండం కాబట్టి మనకి అందులో అనుభవం లేదు. డైరెక్ట్గా గోవాకి వెళ్ళేసి ఇప్పుడే డైరెక్ట్ ఈవెంట్ చేయాలి అంటే ఎలా అనిపించేది, ఇంకా ఎలా అనిపిస్తుందో అన్న ఒక భయం అయితే డెఫినెట్గా ఉండేది లోపల. సో అంతలోపు కొన్ని స్విమ్మింగ్ సెషన్స్, కొంతమంది ఈవెంట్స్ జరుగుతున్నాయంటే అక్కడికి వెళ్ళి అవి కూడా ప్రాక్టీస్ చేసుకొని ఫైనల్ డే గోవాకి వెళ్ళాము. గోవాలో హాఫ్ ఐరన్ మ్యాన్ మేము 3-4 ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వెళ్ళాము. ఇంకా ఫస్ట్ స్విమ్మింగ్, ఆ సముద్రము, ఆ కెరటాలు అయ్యి చూడంగానే చాలా భయం వేసింది. ఎలాగైనా ఫస్ట్ ముందు రోజే ప్రాక్టీస్ సెషన్ అని వాళ్ళు దింపారు మమ్మల్ని. నేనైతే 100 మీటర్లు ముందుకెళ్ళి ఆ కంగారుతో బయటకు వచ్చి కూర్చున్నాను ఒడ్డు మీద. ఇంకా ఆ బీచ్ మీదనే కూర్చొని లేదు మనతోనైతే కాదు, ఇది పోతే పోయింది ఈవెంట్, ఆ సముద్రంలో కొట్టేసి భయపడుతూ అంటే నేను అంత ఎక్స్పర్ట్ కాదు అప్పటికంటే, ఇప్పటికి కూడా ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ ఇన్ స్విమ్మింగ్. బట్ ఆ భయం అనేది, ఆ సర్వైవ్ చేయగలుగుతాను స్విమ్మింగ్ అంటే స్విమ్ చేస్తే నేను సర్వైవ్ కాగలుగుతానేమో ఇక్కడి నుంచి అక్కడికి. కానీ బట్ ఒక ప్రొఫెషనల్గా కంప్లీట్గా 1.92 కిలోమీటర్స్ మనకు ఒక స్టిపులేటెడ్ టైమ్ ఆఫ్ వితిన్ 1 అవర్లో కొట్టాలి అంటే 2 కిలోమీటర్స్, దట్టు ఎగనెస్ట్ కరెంట్స్ కొట్టాలి అంటే అది ఛాలెంజింగ్ టాస్క్. ముందు రోజు ఇందాక చెప్పినట్టు ప్రాక్టీస్ సెషన్లో అయితే చాలా కంగారు వేసింది. తర్వాత ఇంకా నాది నేనే కొంచెం ఇంట్రోస్పెక్ట్ చేసుకొని అసలు వచ్చిన పర్పస్ ఏంటి, ఇదైతే ఖచ్చితంగా క్లియర్ చేయాలి అన్న ఫీలింగ్లో ఐ జస్ట్ వెంట్ ఆన్ ద రేస్ డే. ఆ రేస్ డేలో ఒక 1000 మంది వరకు అథ్లెట్స్ ఆల్ ఓవర్ ఇండియా, అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరితో పాటు వెళ్ళి చేసి ఆ ఈవెంట్ని, తర్వాత సైక్లింగ్ 90 కిలోమీటర్లు చేసి, ఆ సైక్లింగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు. సైక్లింగ్ 21 కిలోమీటర్స్ ఆ టైంలో నేను మనకి అలవాటు లేదు యాక్చువల్గా. సైక్లింగ్ చేస్తూ మనం ఏం చేయాలి అంటే వాటర్ కానీ ఏదైనా కానీ ఆన్ గోలో తీసుకుంటాం, ఆగి తీసుకునేది అంత టైం ఉండదు మనకి. బేసికల్గా మనకి 8 అవర్స్ ఇస్తారు. సో నేను వాటర్ తాగడానికి జస్ట్ వాటర్ పుల్ చేస్తున్న టైంలో నేను స్టంబుల్ అయి పడిపోయేసరికి నా చైన్ అదంతా కూడా కొంచెం ఇబ్బంది అయింది. ఇంకా దాని తర్వాత నాకు అప్పటి వరకు మెకానిక్స్ తెలీదు సైకిల్ది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఐరన్ మ్యాన్లో మనము ఇవన్నింటికంటే ఫస్ట్ సైకిల్ డైనమిక్స్ అండ్ సైకిల్ మెకానిక్జం కూడా తెలిసి ఉండాలి. ఎవ్వరు హెల్ప్ చేయరు మీకు. డైరెక్ట్గా ఈవెంట్లో ఖచ్చితంగా మనకి సైకిల్ పంచర్ నుంచి సైకిల్ ఏదైనా ఇబ్బంది అయినా మనమే రిపేర్ చేసుకొని ఆన్ ద స్పాట్ మనం వెళ్ళాలి. సో అక్కడ సంహవ్ ఇంకా నాకు గేర్ స్టక్ అయ్యేసరికి ఒకటే గేర్లో నేను ఒక 78 కిలోమీటర్లు తొక్కాల్సి వచ్చింది. అలాగే 75 కిలోమీటర్ తొక్కేసి దాని తర్వాత రన్నింగ్ 21 కిలోమీటర్స్. సాల్టీ వాటర్లో స్విమ్ చేసినాక చాలామంది ఆగిపోతారు, ఎందుకంటే క్రాంప్స్ వచ్చేస్తాయి, బాగా డిహైడ్రేట్ అయిపోతారు. ఆ శాండ్ పైన పరిగెత్తేసేసరికి కంప్లీట్గా ఉన్న ఎండ్యూరెన్స్ అంతా వెళ్ళిపోద్ది, వాళ్ళకి ఇంకా ఎనర్జీ ఉండదు, ఏది ఉండదు. ఆ టైంలో మనకి ఆ మధ్యాహ్నం 12కి రన్నింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈవెంట్ అనేది 6కి పొద్దున్న స్టార్ట్ అయినా మధ్యాహ్నం 2కి 1కి అలా రన్నింగ్ ఉండేది. ఆ రన్నింగ్ ఆ హీట్లో పరిగెత్తుకుంటూ 21 కిలోమీటర్స్ నాన్ స్టాప్ చేయాలంటే అక్కడ చాలామంది ఆగేవాళ్ళు. ఈవెంట్ కూడా వాళ్ళ 8 అవర్స్ అన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. 8 అవర్స్ లోపే 1 మినిట్ తర్వాత అయినా కానీ వాళ్ళు అలో చేయరు. సో సంహవ్ నేనైతే ఆ రోజు అక్కడ 6 గంటల 45 నిమిషాల వల్ల నేను కంప్లీట్ చేయడం జరిగింది. అది నా ఫస్ట్ ఈవెంట్, అది నా ఫస్ట్ ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ లాగా అనిపించింది. ఇక అది చేసుకొని వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు, అరే నువ్వు 2-3 ఇయర్స్లో ఇంత గట్టిగా ప్రోగ్రెస్ అయ్యావు, బాగుంది, నీ బాడీ కూడా బాగా సహకరిస్తుంది, సో వై డోంట్ యూ ట్రై ఫుల్ ఐరన్ మ్యాన్ అన్న ఫీలింగ్లో చెప్పారనమాట. ఫుల్ ఐరన్ మ్యాన్ అనేది ఆ టాపిక్ కానీ ఒక జస్ట్ ఆ టైటిలే ఒక భయంకరమైనది. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి ఎవ్వరు కూడా ప్యూర్ తెలంగాణ నుంచి ఫుల్ ఐరన్ మ్యాన్ ఎవరు చేసింది లేదు. ఒక 2 అథ్లెట్స్ బయట నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ
తెలుగు రాష్ట్రాల్లో మొన్న ఒక ఆంధ్రప్రదేశ్లో సమ్ కానిస్టేబుల్ ఎవరో, అంటే ఖచ్చితంగా ఒక పోలీస్ బ్యాక్గ్రౌండ్, ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండ్, లేకపోతే ఇంకేదైనా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది చేశారు. ఆల్ ఓవర్ ఇండియా కూడా చెప్పుకోవాలంటే 300 మంది కంటే పైగా లేరు. దాంట్లో నాకు బాగా ఇన్స్పైర్ చేసింది ఎవరు అంటే మిలింద్ సోమన్ అని మన సెలబ్రిటీ, మన బాలీవుడ్ యాక్టర్. ఆయన 50 ఏళ్లలో ఆయన 45th బర్త్డే కంట తను హీ గిఫ్టెడ్ హిమ్సెల్ఫ్. 2015లో ఆయన ఫుల్ ఐరన్ మ్యాన్ చేసి సాహసం చేశాడు. ఆ రోజు కూడా నేను చూశాను, కానీ అది నాకు సంహవ్ ఇగ్నోర్ అయిపోయింది టాపిక్. కానీ మనుషులు ఎవరైనా చేస్తారా ఇట్లా? ఒక 4 కిలోమీటర్లు సముద్రంలో ఈత కొట్టేసి, దాని తర్వాత 180 కిలోమీటర్ సైక్లింగ్ చేసి, 42 కిలోమీటర్లు రన్నింగ్ చేయడం అనేది పాసిబుల్? ఈజ్ ఇట్ ఏ హ్యూమన్ థింగా అన్న ఫీలింగ్ వచ్చేది. సో 2018లో మళ్ళీ అది ఎందుకో నాకు మైండ్లోకి వచ్చింది, అసలు ఇతను ఎలా చేశాడు అని కొంత రీసెర్చ్ చేయడం మొదలెట్టాను. అసలు ఫుల్ ఐరన్ మ్యాన్ అంటే ఏం కావాలి మనకి? మెయిన్గా ఎండ్యూరెన్స్, ఆ కేపబిలిటీ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నమ్మాలి. సో హాఫ్ ఐరన్ మ్యాన్ అనేది ఒక గేము, ఫుల్ ఐరన్ మ్యాన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ గేమ్. ఇవన్నీ ఏం ఆలోచించకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్టర్ అయిపోదామని చెప్పేసి, ఇండియాలో ఉండవు ఫుల్ ఐరన్ మ్యాన్, అసలు ఇప్పటివరకు ఇండియాలో చేసింది ఈవెంట్ చేయలేరు. ఈ ఐరన్ మ్యాన్ అనేది హ్యూజ్ ఒక పెద్ద బాడీ ఉంటుంది. డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళవి ఇవి ఉంటాయి. వాళ్ళ ప్రోటోకాల్స్ ఫాలో చేస్తారు. అంటే పర్మిషన్ ఇవ్వకపోవడానికి ఏ రీజన్స్ ఉంటాయో తెలియదు కానీ, బట్ ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి వాళ్ళవి. దానివల్ల మనకి ఈ ఇండియాలో ఇప్పటివరకు జరగలేదు. అందుకని నేను డైరెక్ట్గా ఎవరితో ఆలోచించకుండా ద ఫస్ట్ పర్సన్ టు సైన్, డైరెక్ట్గా నేను కజకిస్తాన్కి సైన్ అయిపోయాను, రిజిస్టర్ అయిపోయాను. ఇట్ వాజ్ అబౌట్ హెల్డ్ ఇన్ 2020 ఆగస్ట్లో హెల్డ్ చేయాలి యాక్చువల్గా. సో నేను 2020 జనవరిలో నేను రిజిస్టర్ అయిపోయాను. ఖచ్చితంగా ఇంకా ఏదైనా కానీ 8 months బాగా ప్రాక్టీస్ చేద్దాము, ఒక్కసారి అవుట్ ఆఫ్ కంట్రీలో వెళ్ళి మన ఈవెంట్ చేద్దాము. చూశాను తెలంగాణ నుంచి కానీ ప్యూర్గా తెలుగు వాళ్ళు ఎవరన్నా చేశారా అని చూశాను, ఎవరు చేయలేదు. నాకు ఒక చిన్న ఇది అనిపించింది, నేనే మొదటి వ్యక్తిని ఎందుకు కాకూడదు, ట్రై చేద్దాము. బట్ ఓకే, బీయింగ్ ఏ డాక్టర్ కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్ని, దట్ విల్ టేక్ కేర్ అన్న ఫీలింగ్లో నేను రిజిస్టర్ అయిపోయిన తర్వాత వితిన్ 2 monthsలోనే మనకి కరోనా అనే మహమ్మారి వచ్చేసి కంప్లీట్గా అసలు మొత్తం అందరి లైఫ్ని అతకలాకుతలం చేసేసేసరికి ఏప్రిల్ మే వరకు వెయిట్ చేస్తూ ఉన్నాను. అప్పటికి బయటికి పోవడానికి లేదు, మొత్తం లాక్డౌను. అయినా నేను స్విమ్మింగ్ చేయాలి, ఎక్కడి నుంచి చేయాలి? 2 months స్విమ్మింగ్ లేదు. సరే ఇంట్లోనే ఏదో కొంచెము వర్కౌట్ చేసుకుంటూ, రన్నింగ్ చేయడానికి లేదు, సైక్లింగ్ చేయడానికి లేదు, ఏది మనము ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి లేదు సెషన్. సరే ఒక గుడ్ హోప్, ఒక పాజిటివ్ హోప్తోని మే వరకు అన్న వెళ్ళిపోద్ది కదా, ఇది చూద్దాము, జూన్ వరకు అన్న అన్నట్టు అనుకున్నాము. బట్ జూన్ వరకు రాగానే జూన్లో కూడా ఇదే కరోనా కేసెస్ ఇంకా తగ్గట్లేదు, ఆల్ ఓవర్ ఇది పాండమిక్ అయిపోయింది కంప్లీట్గా, ఆల్ ఓవర్ అదర్ కంట్రీస్ని కూడా ఇట్లా కబలి చేస్తుంది అన్నప్పుడు నా ఎప్పుడు కూడా సెర్చ్ చేసేవాడిని, కజకిస్తాన్లో ఎలా ఉంది, ఎందుకంటే నేను ఆగస్టులో వెళ్ళాలి కదా. అందుకని అన్నప్పుడు జూన్లో ఇక కజకిస్తాన్లో కేసెస్ కూడా బాగా పెరిగిపోయేసరికి వాళ్ళు క్లియర్ కట్గా ఇంకా డెఫర్ చేశారు. అంటే నెక్స్ట్ ఇయర్కి మీది రిజిస్ట్రేషన్ ఇది చేసుకోవచ్చు లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు అని వచ్చింది. చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఏంటి ఇది, సర్లే అని చెప్పేసి ప్రాక్టీస్ అయితే చేయడానికి లేదు. బట్ ఎనీవే ఇంట్లో ఏదో ఫిట్నెస్ మెయింటైన్ చేశాను. ఆగస్టు రానే వచ్చింది, డెఫర్ అయిపోయిందని తెలిసింది. ఇక నేను కూడా కాస్త డిమోటివేట్ అయిపోయి లీజర్ అయిపోయాను బాగా. ఏదో ఎప్పుడు వారానికి ఒకసారి 2 సార్లు ప్రాక్టీస్ చేయడము, ఏదో ఒకటి అలా. నవంబర్ డిసెంబర్ ఆ టైంలో కొంచెం మళ్ళీ సైక్లింగ్ మొదలెట్టుకొని ఇవన్నీ చేయడం మొదలెట్టాను. దాని తర్వాత జనవరికి వచ్చేసరికి మళ్ళీ ఒక ఆశ, సరే మళ్ళీ స్టార్ట్ చేద్దాము మళ్ళీ అని చెప్పేసి 2021 మొన్న జనవరిలో మళ్ళీ పుంజుకున్నాను. సైక్లింగ్ అని, మళ్ళీ స్విమ్మింగ్. అప్పుడు స్విమ్మింగ్ పూల్స్ ఓపెన్ కాగానే ఇంకా నా వీకెస్ట్ పార్ట్ అప్పుడు స్విమ్మింగ్ ఉండేది. సో స్విమ్మింగే ఫుల్ ఫోకస్ చేయాలని చెప్పేసి రెగ్యులర్గా 2.5 kilometers అట్లా రోజు స్విమ్ చేసుకుంటూ ఒక స్టామినా, ఒక బాడీ ఆ స్టేజ్ని రెడీ చేసుకుంటూ దానికి ప్రిపేర్ అయ్యాను. నా బాడీని దానికి ప్రిపేర్ చేయడం మొదలెట్టాను, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. ఇదంతా అయిపోయేసరికి మళ్ళీ జనవరి ఫిబ్రవరి రాని వచ్చింది. మార్చ్లో మళ్ళీ మనకు మెల్లిమెల్లిగా సెకండ్ వేవ్ అంటానే ఉన్నారు. ఏప్రిల్కి వచ్చేసరికి ఫుల్ సెకండ్ వేవ్ అన్నారు. మళ్ళీ నాకు ఒక కైండ్ ఆఫ్ డిమోటివేషన్, ఏంటిది ఇప్పుడన్నా అవుతుందా లేదా అని చెప్పేసి. ఇంకా ఏప్రిల్లో వాళ్ళు క్లియర్ చెప్పారు, ఈ ఇయర్ కూడా కజకిస్తాన్ ఈవెంట్ కావట్లేదు, అది మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవచ్చు లేదా డెఫర్ చేసుకోవచ్చు 2022కి అన్నారు. ఇక నేను 2 years బాడీని ఒక ఐరన్ మ్యాన్ కోసం ప్రిపేర్ చేసుకున్న ఆ శ్రమని మళ్ళీ ఇంకొక సంవత్సరం వరకు వెయిట్ చేసే ఓపిక లేకుండే నాకు. అంటే ఐ డౌటెడ్, అంటే నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుందో తెలియదు, నెక్స్ట్ ఇయర్ డెఫర్ అవుతుందా లేదా తెలియదు, లేదా ఇదే ఫిట్నెస్ మనం మెయింటైన్ చేస్తామా లేదా తెలియదు. ఒక మనిషి 15 గంటలు కంటిన్యూగా ఒక 150-160 హార్ట్ రేట్ పైన 15 గంటల్ని ప్రిపేర్ చేయాలి అతను అంటే ఎంత శ్రమించి ఉండాలి. ఒక 2 to 3 years నాకు ఇది వచ్చిందనమాట. దాన్ని
దాన్ని డెవలప్ చేసుకోవడానికి 2 to 3 years పట్టింది నాకు. దాని తర్వాత ఇంక ఏప్రిల్లో ఇంకా నేను డిసైడ్ అయిపోయాను, అది ఉన్నా లేకున్నా, ఎవరు చేసినా చేయకున్నా నేను ఇక్కడ చేయడానికి రెడీ అయిపోయాను. ఈ మాట వినంగానే 2-3 నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా వరకు నవ్వుకున్నారు. అసలు ఐరన్ మ్యాన్ ఏంది, నువ్వేమనుకుంటున్నావు, అది మన హాఫ్ మ్యారథానా, ఏదో ఇట్లా పోయి 20 కిలోమీటర్ల వరకు వస్తా అనుకున్నావా? స్విమ్మింగ్ ఉంటుంది, తర్వాత సైక్లింగ్ ఉంటుంది. సైక్లింగ్లో నీకు సపోర్ట్ కావాల్సి వస్తుంది, మధ్యలో తినడానికి బ్రేక్స్ ఎక్కడ పెట్టుకుంటావు, దాని తర్వాత నువ్వు ఇదంతా టైమ్డ్ ఉంటుంది. టైం అంటే వితిన్ 16 hours కంప్లీట్ చేయాలి, వితౌట్ ఈవెంట్. నాన్ ఈవెంట్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు ఇప్పటివరకు. మరి ఇక్కడ తెలంగాణలో అయితే ఎవరు చేయలేదు నాన్ ఈవెంట్. మరి ఈవెన్ ఆంధ్రలో కూడా, బయట దాంట్లో కూడా అది రిజిస్టర్ అయిందా లేదా తెలియదు, కానీ నాన్ ఈవెంట్లో చేయడం అంత పాసిబుల్ కాదు శ్రీకాంత్ అని చెప్పారు. సరే పాసిబుల్ అయిందా లేదా, బట్ నాకైతే నెక్స్ట్ ఇయర్ వరకు ఓపిక లేదు, మళ్ళీ 1 year వెయిట్ చేసేంత ఓపిక లేదు అని నేను బలంగా డిసైడ్ అయిపోయాను, ఇక్కడే చేద్దామని. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడ చేస్తావు, స్విమ్మింగ్ ఎక్కడ చేస్తావు, సైక్లింగ్ ఎట్లా చేస్తావు, రన్నింగ్ ఎక్కడ చేస్తావు అన్నట్టు క్వశ్చన్స్. ఇంకా అప్పుడు సరే స్విమ్మింగ్ అంటే ఏంటి, 4 kilometers, ఆల్మోస్ట్ 3.8 kilometers నేను స్విమ్మింగ్ పూల్లో కొట్టాలి. అంటే నా స్విమ్మింగ్ పూల్ వచ్చి 25 meters ఉండదు, ఇక్కడ సాకెట్ దగ్గరే ఉంది, అదే రెగ్యులర్ ప్రాక్టీస్ చేసేవాడిని. 160 rounds కొట్టాలి నేను, ఇటు అటుగా 160 rounds లెక్క పెట్టుకొని. నా వాచ్ అదంతా కూడా మనకి వాచ్ రికార్డ్ అవుతుంటుంది కాబట్టి, మాకు అలర్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అది పెద్ద ప్రాబ్లం ఉండకపోతుంది. దాని తర్వాత ఇమీడియట్గా బయటికి వచ్చి వితిన్ 5 minutesలో డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇది అంతా తీసుకొని తర్వాత వెళ్ళాలి. సో బలంగా మైండ్కి అయితే ప్రిపేర్ అయ్యాను, 80% చేద్దామని. సక్సెస్ఫుల్గా ఆ రోజు రానే వచ్చింది, August 29th. ఆ August 29th ఎందుకు అంటే, August 30వ తారీఖు నా బర్త్డే. యాక్చువల్గా కజకిస్తాన్ ఈవెంట్లో నేను ఎందుకు అప్పుడు ఆగస్ట్లో రిజిస్టర్ అయ్యానంటే, నేను August 30వ తారీఖు 2020లో నాకు 40th బర్త్డే. సో నా 40th బర్త్డేకి నేను గిఫ్ట్ ఇచ్చుకుందాము. అందరు అంటారు కదా 40 ఏళ్ళకి వచ్చేసరికి ఎలా ఉండాలి అంటే, ఐ జస్ట్ వాంట్ టు బి మోర్ ఫిట్ ఇన్ మై 40s అన్న ఫీలింగ్లో ఆ ఒక్క దాన్ని తీసుకొద్దాం బయటికి అన్నట్టు నేను రిజిస్టర్ అవ్వడము, కజకిస్తాన్ దగ్గరికి వెళ్ళడము, ఇదంతా ఊహించుకున్నాను. కానీ అన్నీ అనుకున్నట్టు జరగవు కదా, అయినా కానీ ఆధారపడలేదు. 80% ఇక్కడ చేయాలనుకున్నాను, ఇక్కడనే చేసి August 29th రోజు, అదొక పెద్ద నాకు మరుపురాని రోజు, నా మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. కంప్లీట్గా ఒక ఫుల్ ఐరన్ మ్యాన్ని వితౌట్ ఎనీ సపోర్ట్ ఇన్ ఏ నాన్ ఈవెంట్, ఓన్లీ మా ఫ్యామిలీ సపోర్ట్, కొంతమంది ఫ్రెండ్స్ సపోర్ట్తోని ఇక్కడే మన కుషాయిగూడ, ఇక్కడే కాప్రాలో సిద్దిపేట వరకు వెళ్ళి సైక్లింగ్ చేసుకొని వచ్చి 1990 ఇక్కడే కంప్లీట్ చేసేసాను. ఈ ఐరన్ మ్యాన్ అయినా, ఏ ఎండ్యూరెన్స్ స్పోర్ట్ అయినా, ఎవరికైనా కావాల్సింది ఏంటంటే టైం. అందరూ నన్ను అడిగే ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు డాక్టరు, ఎండీ చేశారు, బిజీ ప్రాక్టీషనరు, మరి ఎలా మేనేజ్ చేస్తారు? మళ్ళీ మీరు చూస్తే 3 clinics ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాయి, చైన్ ఆఫ్ క్లినిక్స్ ఆఫ్ దీన్ని మేనేజ్ చేస్తూ, ఇటు ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ ఈ టైం ఎలా ఇస్తున్నారు అన్నట్టు. నేను ఏదైనా కానీ మనకు ప్రయారిటీ అనేది ఇంపార్టెంట్. ఏది ప్రయారిటీ ఇప్పుడు మీకు? సో ప్రొఫెషన్ ఎప్పుడు కూడా దాన్ని పక్కకు పెట్టకుండా, ఫ్యామిలీ లైఫ్ని కూడా పక్కకు పెట్టకుండా, దీంట్లోనే మనకు దొరికిన టైంనే కాస్త అడ్జస్ట్ చేసేవాడిని. అంటే ప్రయారిటైజింగ్ థింగ్స్ నేను బాగా ఫాలో అవుతుండే. లైక్ ఎగ్జాంపుల్, ఇదివరకు అయితే 6కి లేచిన 6:30, 6:45 వరకు బయటికి వెళ్ళిపోయి రన్నింగ్ ఒక గంటన్నర సేపు చేసేవాడిని. కానీ సీజన్ వచ్చింది అంటే, ఇంకొక ఐరన్ మ్యాన్ రేసు నాకు ఇంకో 4 months ఉంది అంటే, 16 weeks ట్రైనింగ్ అనేది వెరీ స్ట్రాంగ్ ఉంటుంది మాకు. ఆ 16 weeksలో ఎలా చేయాలి అంటే, ఖచ్చితంగా వారంలో 10 hours కష్టపడాల్సి వస్తుంది, 10 to 12 hours, అప్పుడప్పుడు 20 hours కూడా వెళ్తుంది. ఒక సాటర్డే సండే వచ్చిందంటే ఒక 100 kilometers or 120 kilometers సైక్లింగ్ చేయాలంటే మాకు 5 hours కావాల్సి వస్తుంది. సో 5 గంటలు అంటే, నేను పొద్దున్న 5కి లేచి 5:30 సైకిల్ పట్టుకొని అక్కడ యాదగిరిగుట్టకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి 9:30, 10 వరకు వచ్చి ఇంట్లో మళ్ళీ స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ నేను క్లినిక్కి వెళ్ళిపోయి మా పేషెంట్ని చూసుకునేవాడిని. అంటే బాడీని మరీ ఓవర్గా కూడా టార్చర్ పెట్టకుండా, ఇబ్బంది పడకుండా నేను ఎప్పుడు ఆలోచించేది ఏ ఘట్టానికి ఆ ఘట్టమే. మార్నింగ్ ఎపిసోడ్ నాకు రన్నింగ్, దాని తర్వాత నేను రన్నింగ్ కానీ ఈ ఫిట్నెస్ కానీ ఆలోచించకపోతుండే. డైరెక్ట్గా మళ్ళీ క్లినిక్ ఫస్ట్ 4 hours 10 to 2 క్లినిక్లో ఉంటుండే. మళ్ళీ 2 to 5 నాకు బ్రేక్, 2 నుంచి అంటే నాకు ట్రావెలింగ్ చేసి ఇక్కడికి వచ్చే వరకు 2:45 అయ్యేది. లంచ్ 3 వరకు చేసుకొని మళ్ళీ ఒక 1.5 hour రెస్ట్ తీసుకొని, ఖచ్చితంగా రెస్ట్ తీసుకుంటుండే ఎందుకంటే బాడీ రికవరీ కావాలి కాబట్టి. మళ్ళీ 5:30కి కాగానే మళ్ళీ బయలుదేరడం, మళ్ళీ క్లినిక్ చూసుకోవడం. కానీ రాత్రి వచ్చే వరకు రోజు నాకు 9:30, 10 అయ్యేది.
10కి వచ్చి డిన్నర్ చేసేసి ఒక 11-11:15 అంతా పడుకొని మళ్ళీ 5 అట్లా బ్యాలెన్స్ చేస్తూ పోవడం జరిగింది. మెయిన్గా సీజన్ వస్తున్న కొద్దీ కొంచెం అడ్జస్ట్ చేయడం జరిగింది. రోజు రాత్రి 10-10:30కి వచ్చేది కాస్త 9-9:30కే రావడము, తొందరగా పడుకోవడం, కొంచెం 10:30-11కి అంతా పడుకోవడము, పొద్దున కొంచెం అప్పుడప్పుడు 4:45కి 4:30కి లెగడము, అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ కొంత కాంప్రమైజ్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా ఫ్యామిలీ లైఫ్ టైము అంటే వాళ్ళకి రోజు మధ్యాహ్నం ఎట్లా ఉంటాను కాబట్టి మధ్యాహ్నం పూట 4 o'clockకి కొంచెం స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేసుకోవాలి, సరిపోదు. ఒక మార్నింగ్ ఒకటే జస్ట్ ట్రైనింగ్ చేస్తా రన్నింగ్ చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే 3 డిసిప్లిన్లలో నేను పర్ఫెక్ట్ కావాలి కాబట్టి నా స్కెడ్యూల్ నాదంతా కూడా ఒకటి నాది నేనే ప్రిపేర్ అయ్యాను. ఎవరిది కూడా ఫాలో కాలేదు. ఒక ప్లాన్స్ ఉంటాయి దీనికి. ఒక ట్రయాథ్లాన్ చేయాలన్నా, ఫుల్ ఐరన్ మ్యాన్ చేయాలన్నా ఒక కోచ్ని పెట్టుకుంటారు అందరూ. నేను కోచ్ని పెట్టుకోలేదు, ఎవరి ప్లాను ఏది చేయలేదు. నాకు మనసుకి ఇవాళ సైక్లింగ్ చేయాలనుకుంటే సైక్లింగ్ చేశాను. అరే నిన్ననే సైక్లింగ్ చేశాను కదా, ఇవాళ రేపు మటుకు రన్నింగ్ చేయాల్సి వస్తుంది, రన్నింగ్ చేయాలి అని మనసులో ఫిక్స్ అయినప్పుడు రాత్రి అదే అనుకుంటాను. రేపు రన్నింగ్ కూడా ఎంత డిస్టెన్స్, 30 kilometers 32 kilometers రన్నింగ్, అది ముందే ఆలోచించుకొని ముందే వెళ్తాను. అట్లా ఒక పద్ధతిగా వెళ్తూ అన్ని డిసిప్లిన్స్లో నేను ఎక్స్పర్ట్ కావాలి. స్విమ్మింగ్లో ఎక్స్పర్ట్ కావాలి, సైక్లింగ్లో ఎక్స్పర్ట్ కావాలి, రన్నింగ్లో ఎక్స్పర్ట్ కావాలి. ఈ 3 కాంబినేషన్లో ఎక్స్పర్టైజ్ చేయాలి. అండ్ రేస్ డే రోజు ఇవన్నీ షో ఆఫ్ చేయాలి కరెక్ట్గా వితౌట్ ఎనీ ఇది. దీంట్లో 70-80% మన ఫిజికల్ స్ట్రెంత్ అయితే ఆ రోజు మటుకు 20-30% మన మైండ్ స్ట్రెంత్ ఉంటుంది. ఖచ్చితంగా దేనికి గివప్ కాకుండా. కొన్ని అవంతరాలు వస్తాయి, లైక్ బాగా హీట్ వస్తూ ఉంటుంది, కంప్లీట్ ఎండ కొడుతూ ఉంటుంది, 35-36 degreesకి ఎండ పోయినప్పుడు కూడా పరిగెత్తాలి. లేదా సైక్లింగే నేను గోవా ఐరన్ మ్యాన్ గురించి చెప్పినప్పుడు ఎట్లయితే పడ్డానో అట్లాంటి అవంతరాలు కూడా రావచ్చు, స్లిప్ అవ్వచ్చు, కింద పడవచ్చు. బట్ వాట్ ఎవర్, సైక్లింగ్ ప్రాబ్లమే, మెకానిక్స్ ప్రాబ్లమే రావచ్చు, దాన్ని మనమే చేసుకోవాలి. స్విమ్మింగ్లో మనము దాన్ని డిస్టెన్స్ కరెక్ట్గా చేసుకుంటూ దాన్ని ఎంజాయ్ చేయాలి. సో ప్రయారిటైజింగ్ థింగ్స్ ఐ కెన్ సే. టోటల్ రేస్ అనేది ఒక ఛాలెంజ్, అది అంతే. ఇంకా మనకు ఒక ఛాలెంజ్ అనేది మనం పెట్టుకున్నాము. మన ఫుల్ పొటెన్షియల్ ఏంటో మనకు తెలుస్తుంది రేస్లో. అంటే దానికి ప్రిపేర్ అయ్యాం కదా. నేను అందరికీ ఇప్పుడు కొత్త వీళ్ళకి కూడా, మా రన్నర్స్ వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే ఒక్కటే వాళ్ళకి, ఇట్స్ ఆల్ అబౌట్ నువ్వు ఎంసెట్ రాస్తుంటావు 3 hours షో, కానీ అది ఎగ్జామ్. కానీ నువ్వు ప్రిపేర్ అయింది 1 year. 1 year వరకు నువ్వు నీట్కి ప్రిపేర్ అయ్యి 2 years ప్రిపేర్ అయిన తర్వాత నీకు 3 hours అనేది నువ్వు ఎట్లా ప్రిపేర్ అయినావో దాన్ని బట్టే ఉంటుంది తప్ప కొత్తగా వచ్చేది ఏమి ఉండదు. అలాగే మాది ట్రైనింగే, మేమంతా కూడా చేసుకునేది అంతా ట్రైనింగ్లో అర్థమైపోతుంది వెదర్ ఐ కెన్ డూ ఆర్ నాట్ అనేది. మా బాడీ ఎలా ఉంది, మేము దానికి ఆ రేస్ రోజు చేయగలుగుతానా లేదా అనేది క్లియర్ కట్గా ఉంటుంది. ట్రైనింగ్ షెడ్యూల్స్ ఎప్పుడూ మానేయకూడదు. అట్లీస్ట్ మనం ఒక ప్లాన్ రాసుకున్నాం అనుకోండి, దాంట్లో 80% అన్న ఫాలో కావాలి. ఒక 6 months ప్లాన్ రాసేసుకుంటే అట్లీస్ట్ వారంలో దాంట్లో 5 days ట్రైనింగ్ పెట్టుకుంటాం, 2 days రెస్ట్ పెట్టుకుంటాము. ఆ 2 days కొంచెం స్ట్రెంత్ ట్రైనింగ్ అనో లేకపోతే కంప్లీట్ రెస్ట్ ఇచ్చేసి బాడీకి మళ్ళీ నెక్స్ట్ వీక్ 5 days ఉంటుంది. లైక్ సండే రోజు లాంగ్ రన్ పెట్టుకుంటాము మా స్కెడ్యూల్స్లో. తర్వాత మండే అంతా టోటల్ రెస్ట్ ఇస్తాము. ట్యూస్డే ఇంకొంచెము స్విమ్మింగ్ అట్లా లాంగ్ పెట్టుకుంటుండే. సో అదంతా కూడా నా ప్లాన్. అదే చెప్తున్నాను కదా, ఇది కంప్లీట్లీ ఇండివిజువలిస్టిక్. ఎవరికి వాళ్ళు ప్లాన్ చేసేసుకొని ఎవరిదైతే ప్లాన్ ఉందో వాళ్ళని సజెస్ట్ చేయని అనవచ్చు. కానీ అదే ఫాలో అవుతాను అంటే వాళ్ళ బాడీకి అది సెట్ అవ్వచ్చు, కానీ మీ బాడీకి ఇది సెట్ కాకపోవచ్చు. అదే హోమియోపతి అనమాట. మా హోమియోపతి ఫిలాసఫీ కూడా అది ఇండివిజువలిస్టిక్ అప్రోచ్ అంటాము. అలాగే నేను ఆ ఫిలాసఫీని ఇందులో ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. నాకేది సెట్ అవుతుంది, ఈరోజు నేను ఏం చేయాలనుకుంటున్నాను ఆ ఫీలింగ్లోనే నాకు తగ్గట్టుగా రాసుకున్నాను. నేనే నా ప్లాన్సే అదే ఫాలో అయ్యాను. టోటల్గా కూడా ఫాలో కాలేదు, కరెక్ట్ చెప్పాలంటే 100% అయితే ఇవ్వలేదు. నేను 80% ఫాలో అయ్యాను. 80% ఫాలో అయితేనే నాకు ఆ ఈవెంట్ అనేది సక్సెస్ అయ్యింది. ఇక రేస్ రోజు అయితే చెప్పాను కదా ఇందాక, ఛాలెంజ్ అంటే మనము పొద్దున్నే 6కి స్టార్ట్ అయ్యింది రేసు. నాది నేను అనౌన్స్ చేసుకున్నాను. నాతోటి ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు కొంతమంది రెగ్యులర్గా నాతో పాటు రన్ చేసేవాళ్ళు, మా ఫ్యామిలీ, మా వైఫ్ కానీ, పిల్లలు కానీ, మా మమ్మీ డాడీ వాళ్ళందరూ కూడా అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర రెడీగా ఉంటే అదొక కొత్త ఉత్సాహం అనమాట. అదేదో నిజంగా నాకే ఫీల్ అనిపించింది. నేనేదో ఒలింపిక్స్ పోతున్నాను ఏంటి, నేను రేస్ చేసుకుంటున్నాను అంటే వేరేళ్ళు పెట్టింది కాదు, ఎవరు నన్ను కొట్టట్లేదు, ఇది చెయ్యాలి నువ్వు, ఇది చేయాలని. అయినా కానీ మరి ఎందుకు చేస్తున్నాను, ఎన్నో థాట్స్ ఉంటాయి. మనం ఎందుకు చేస్తున్నాము, ఏది పెద్ద ప్రెషర్ లేదు కదా, అన్ని విధాలుగా బాగానే ఉన్నాం కదా, మరి ఎందుకు ఇది చేస్తున్నాము అంటే ఏదో తెలియని ఒక వాయిస్ మనకి, ఇది చేయగలుగుతావా, నీ వల్ల కాదు అన్న ఫీలింగ్ వచ్చినప్పుడల్లా, లేదు నేను ట్రైన్ చేశాను, నాకు ట్రైనింగ్ మీద నమ్మకం ఉంది, నా మీద నమ్మకం ఉంది, నేను ఖచ్చితంగా చేయగలుగుతాను అన్న ఫీలింగ్లో ఆ రేసు
స్టార్ట్ అయినప్పటి నుంచి గూస్ బంప్స్ ఇంకా హార్ట్ రేట్ మొదలే ఎలివేట్ అయిపోతూ ఉంటుంది. 6 o'clock షార్ప్గా స్టార్ట్ చేశాను నా రేస్ డే అయితే. డైరెక్ట్గా 160 రౌండ్స్ పెట్టుకున్నాను. 160 రౌండ్స్ అటు నుంచి ఇటు అలాగా. టోటల్ నా ప్లాన్ ఏంటంటే ఆ రోజు 1 కిలోమీటర్ కాగానే జస్ట్ వాటర్ కాగాలి. నాకు 1 కిలోమీటర్ 22 to 23 minutes పడుతుంది. సో అటు 1 కిలోమీటర్ అయిన తర్వాత ఆగేసి జస్ట్ వాటర్ తీసుకోవడము, తర్వాత అట్లా 3.8 kilometers నేను స్విమ్మింగ్ పూల్లో ఆల్మోస్ట్ 1 hour 33 minutes అట్లా ఆ టైంలో కంప్లీట్ చేసేసి బయటకు వచ్చేసేసి ఇమీడియట్గా మా వైఫ్కి ముందే చెప్పాను, నేను ఏ టైంలో బయటకు వస్తాను ఎగ్జాక్ట్ విత్ ఎంత అంటే అక్యూరసీ, అంత అక్యూరసీగా 1 minute అటు ఇటు కూడా కాలేదు, ఈ టైంలో వస్తాను బయటికి, మీరు ఈ ఫుడ్తో రెడీగా ఉండండి నాకు అని జస్ట్ 2 minutes డ్రెస్ చేంజ్ చేసుకొని ఆన్ ద గోలోనే కర్డ్ రైస్ అవి ఇవి తీసుకుంటా. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్, మళ్ళీ డైట్ దాని గురించి నేను తర్వాత చెప్తాను. సో సైక్లింగ్ స్విమ్మింగ్ అవుతూనే సైక్లింగ్ స్టార్ట్ చేశాను. సైక్లింగ్ అనేది ఇక్కడ నుంచి మనము దమ్మాయిగూడ ట్రాఫిక్లో లారీలు పోతుండగా ఇవన్నీ ట్రాఫిక్, అసలు యాక్చువల్గా ఈవెంట్లో అయితే నాన్ ట్రాఫిక్, అది కంప్లీట్లీ బ్యారికేడ్స్ వేస్తారు, ఓన్లీ అథ్లెట్స్ తప్ప ఎవ్వరు ఉండరు, మేమే రేస్, అందులో ఒక్క పర్సన్ కూడా ఉండరు లోపల, వాలంటీర్స్ తప్ప మా పార్టిసిపెంట్స్ తప్ప ఇంకెవరు ఉండరు, కంప్లీట్లీ ట్రాఫిక్ ఫ్రీ జోన్ ఉంటుంది. బట్ ఇక్కడ అట్లా కాదు, నేను ఎవ్వరూ లేరు, వాలంటీర్స్ లేరు, ఎక్కడా లేరు, ఓన్లీ మా ఈ ఫ్యామిలీ అండ్ ఫ్యూ ఫ్రెండ్స్. వాళ్ళకి చెప్పాను 25 kilometers తర్వాత ఆగండి, అక్కడికి వచ్చేస్తాను నేను అని చెప్పేసి దమ్మాయిగూడ, నాగారం ఇంత ట్రాఫిక్ బిజీ ఏరియాలో కీసరా అలా నుంచి డైరెక్ట్ నేను షామీర్పేట రూట్ పట్టుకొని ఆ షామీర్పేట నుంచి మన వర్గలు అటు సైడ్ వెళ్ళేసి మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ వచ్చేసి టోటల్ 180 kilometers కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 180 kilometers ఆల్మోస్ట్ నేను 6 గంటల 55 నిమిషాలు అంతా ఆ టైంలో కంప్లీట్ చేశాను. ఒక 5-6 నిమిషాలు మళ్ళీ ఆగేసి కొంచెం ఫుడ్ తినేసేసి అప్పుడు 6-7 hours ఎండలో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 7:30కి అట్లా 6కి ఇక్కడ స్టార్ట్ చేశాను కాబట్టి 7:40కి అంతా నేను సైక్లింగ్ స్టార్ట్ చేశాను. 9 వరకు బాగానే ఉన్నాను కానీ 9-9:30కి ఎండ రావడము, ట్రాఫిక్, ఆ సిద్దిపేట రోడ్ అంతా కూడా ఎంత అంటే డిఫరెంట్గా వేడి రావడము, హిల్స్ కంప్లీట్ ఎలివేషన్ ఉంటుంది, సైకిల్ తొక్కుతానే ఉండాలి, మధ్య మధ్యలో కొంచెము ఎనర్జీ బార్స్ తీసుకున్నాను, చాక్లెట్స్ తీసుకుంటూ ఉండాలి, ఆన్ గోలే తీసుకుంటూ ఉండాలి, తర్వాత యూటర్న్ చేసుకొని మళ్ళీ రావడము, ఆ ట్రాఫిక్, తర్వాత ఒక్కసారి అది పొంగన అయిపోయిందని కాదు కదా, అస్సలైన ఘట్టం అప్పుడే స్టార్ట్ అవుతుంది మాకు రన్నింగ్. సో ఈ దాంట్లో అన్నిట్లోకి టఫెస్ట్ అంటే రన్నింగే అని చెప్పొచ్చు. ఎందుకు అంటే అది లాస్ట్ కాబట్టి. మనం ఆల్రెడీ 10 గంటలు ఒక వర్కౌట్ చేస్తున్నాం, 10 గంటల నుంచి బాడీని కంప్లీట్లీ టార్చర్ పెట్టేసాము. దాని తర్వాత ఇంకొక 4-5 గంటలు నువ్వు చెయ్యాలి అన్న ఒక వెరీ థాటే డాంటింగ్ ఉంటుంది, భయం వేస్తూ ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత నా అన్నట్టు, కానీ నేను ఎప్పుడు కూడా స్విమ్మింగ్ అన్నగా స్విమ్మింగ్ వరకే మర్చిపోయాను, ఇంకా స్విమ్మింగ్ చేశాను అన్న ఫీలింగ్ అయితే మైండ్లో పెట్టుకోలేదు. సైక్లింగ్ అన్నప్పుడు ఓన్లీ సైక్లింగే చేశాను. సైక్లింగ్ నా టార్గెట్ 180 kilometers, ఫస్ట్ 90 చేయాలి, ఫస్ట్ టార్గెట్ ఫస్ట్ హాఫ్ అయిపోవాలి. 90 చేసామా, 90 ఏ టైంలో వచ్చింది, 3 గంటల బావులో వచ్చిందా, రైట్, నెక్స్ట్ 90 ఇదే కంటిన్యూగా ఇదే స్పీడు, ఏ స్పీడ్ అవసరం కూడా లేదు అని చెప్పి యావరేజ్గా మేము 27 యావరేజ్ స్పీడ్ పెట్టుకుంటాం అనమాట. సో ఆ ప్రకారం అంటే నా రేస్కి కాబట్టి నేను అట్లా ట్రైన్ అయ్యాను కాబట్టి నా టార్గెట్ 7 hours కంప్లీట్ చేయాలనుకున్నాను. సైక్లింగ్ 7 hours కంప్లీట్ చేశాను. దాని తర్వాత రన్నింగ్ ఎట్లాగో కంప్లీట్లీ డిహైడ్రేట్ ఉంటుంది, బాడీలో సోడియం లెవెల్స్ అవన్నీ తగ్గిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం సాల్ట్స్ ఎక్కువ తీసుకుంటూ రన్నింగ్ ఏకదాటిగా 42 kilometers చేయాలి. 20 kilometers వరకు నాకు తెలుసు హోల్డ్ చేయగలుగుతానని. దాని తర్వాత అంతా కూడా మైండ్ గేమ్, మనం చెయ్యము అని హాల్యూసినేషన్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది మన లోపల వాయిస్, ఎందుకు అవసరమా, ఇక్కడ నుంచి ఏమన్నా అయితే నీకు ఎవరు చూసుకుంటారు, అది ఇది అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అవన్నిటికీ భయపడకుండా తలొగ్గకుండా మనము నేనైతే 20 kilometers తర్వాత నుంచి టార్గెట్ 3 kilometers పెట్టుకున్నాను. 3 kilometers ఫస్ట్ రన్ చేయాలి, మళ్ళీ 1 minute ఆగాలి, 1 minute వాటర్ అండ్ కోల్డ్ స్పాంజింగ్. ఆ కంప్లీట్లీ హీట్ టెంపరేచర్ అయిపోతుంది కాబట్టి కంప్లీట్గా నేను కోల్డ్ వాటర్ స్పాంజింగ్ చేయడము ఇలా చేసుకుంటూ అలా 32 kilometers రాగానే తెలియని ఒక భావోద్వేగం అనమాట. ఒక 10 kilometerలే ఉందంటే ఐరన్ మ్యాన్ అయిపోతానా, నా కళ సాకారం అవుతుందా, అసలు ఇంకో 10 kilometers అంటే ఇంకొక 1 hour స్ట్రగుల్ చేయాలి, 13 hours స్ట్రగుల్ చేసిన ఇంకొక గంట, కమాన్ ఏం కాదు అన్నట్టు నాది నేనే ఇన్స్పైర్ చేసుకుంటూ నా తోటి రన్నర్స్ కూడా పాపం చాలామంది, అందరూ కూడా నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఒక 40-50 మంది వరకు వచ్చారు. ఒక 10-15 మంది నాతో పాటే లాస్ట్ స్ట్రెచ్ అంతా కూడా పరిగెత్తడం జరిగింది. ఈసీఎల్ రన్నర్స్ ఎక్కడైతే నేను ప్రాక్టీస్ చేస్తానో వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసేసి లాస్ట్ 10 kilometers అంతా కూడా, అండ్ ఫస్ట్ నుంచి కూడా కొంతమంది 4 రన్నర్స్ వచ్చి నాతో పాటే రన్నింగ్ చేయడం మొదలెట్టారు 42 kilometers. కాకపోతే వాళ్ళది ఓన్లీ ఫస్ట్ రన్నింగే, నేను స్విమ్మింగ్ చేసి
సైక్లింగ్ 180 కిలోమీటర్లు చేసి తర్వాత వాళ్ళతో పాటు ఏకదాటిగా రన్నింగ్ చేస్తూ వాళ్ళతో పాటే అక్కడి నుంచి ఆ బిజీ రోడ్లో మళ్ళీ ఇక్కడి నుంచి మా ఇంటి వరకు నా టార్గెట్ ఏంటంటే ఫినిష్ మనది ఇంటి దగ్గర చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇది ఒక మెమరబుల్ ఈవెంట్ కదా, నా ఇంటి ముందరనే చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్లో. ఇది నా రేస్, ఇప్పుడు నేనే రచించుకున్న రేస్ ఇది, ఎవరో ఏ ఈవెంట్లో పెట్టింది కాదు, చేసింది కాదు, అందుకే నాది నేనే చేద్దామని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. 14 గంటల 43 నిమిషాల్లో నేను ఫినిష్ పాయింట్లో టోటల్ ఇవన్నీ కూడా ట్రయాథ్లాన్ చేసేసాను. అయితే ఇది నాకు ఈ రికార్డ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి అనేది మొదట్లో నాకు అస్సలు తెలియదు. నిజంగా చెప్పాలంటే రేస్ వరకు కూడా తెలియదు. రేస్ తర్వాతనే నాకు తెలిసింది ఏంటంటే అసలు నువ్వు సాధించింది మామూలు ఘనత కాదు, ఎవ్వరూ చేయలేని ఘనత, నాన్ ఈవెంట్లో ఎవడన్నా ఐరన్ మ్యాన్ చేస్తాడా అని అందరూ కూడా చాలా సర్ప్రైజ్కి ఆశ్చర్యానికి గురైపోయారు అందరూ. అసలు ఎలా అని నాకు చాలామంది బయట వాళ్ళ నుంచి కూడా ఎవరైతే దీనికి అథ్లెట్స్ ఒక 10 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, ఇదేంది నీ పేరు ఎప్పుడు కనబడలేదు వినబడలేదు, నువ్వు డైరెక్ట్గా వచ్చేసి ఐరన్ మ్యాన్ చేసావంట, అసలు ఐరన్ మ్యాన్ అంటే అసలు హౌకమ్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇన్స్టాలో తర్వాత నా ఫేస్బుక్లో వాళ్ళు కూడా పింగ్ చేసి కొంచెం ఇవన్నీ కూడా అడగడం జరిగింది ఏం జరిగింది అని. దాని తర్వాత ఒకతను మా ఫ్రెండ్ చెప్పాడు, ఇది ఇంతవరకు సాధించావు కదా, మరి ఒక్కసారి మీరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో వై డోంట్ యూ ట్రై అని చెప్పేసి, సరే అని చెప్పేసి వాళ్ళని అప్రోచ్ చేసేసి ఇది అయిందండి, నేను ఫస్ట్ హోమియోపతిక్ డాక్టరు అనుకుంటున్నాను అని చెప్పేసి నాది నేను రీసెర్చ్ చేసుకున్నాను. మా యొక్క మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఏదైతే హోమియోపతి ఫ్రాటర్నిటీ అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక లేఖ పంపించడం జరిగింది. నేను బీయింగ్ ఏ హోమియోపతిక్ డాక్టరు ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు డూ ఫుల్ ఐరన్ మ్యాన్ అని చెప్పేసి అందరూ కూడా అసలు హోమియోపతి ఫ్రాటర్నిటీలో అన్నా కానీ లేకపోతే డాక్టర్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేసేవాళ్ళు. ఈ పేషెంట్స్కి బాగా చెప్తారు కానీ వాళ్ళు అసలు ఫిట్నెస్ మెయింటైన్ చేయరన్న ఒక ఇది అపోహ కానీ ఇది కూడా ఉంటుంది ఈ వీళ్ళకి. సో అది తీసేయడానికి కూడా ఒక బలమైన ఇది ఉండేది, కారణం ఉండేది నాకు. మనం ఫిట్గా ఉండాలి, 10 మందిని ఇన్స్పైర్ చేయాలి. ఒక ఫిట్ అంటే ఏంటి, కండలు కావడము, కంప్లీట్ 6 ప్యాక్స్ బాడీయే కాదు, ఒక స్టామినా. మనము ఒక సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు 5 ఫ్లోర్లు ఏకదాటిగా చిన్నపిల్లోడు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని ఎత్తుకొని లిఫ్ట్లు కంప్లీట్గా బ్లాక్ అయినా కానీ లేకపోతే లైన్ ఉన్నా కానీ ఒక 5 ఫ్లోర్లు ఆగకుండా ఎక్కగలిగితేనే అది మామూలు బెటర్ స్టామినా అండ్ అది కావాలి బేసికల్గా. ఆ ఫిట్నెస్ అంటే నా దృష్టిలో అదనమాట. మన డే బై డే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ఆగకుండా అవి అయిపోయాయి అనుకోండి, మనకు ఆ టైము సేవ్ అవుతుంది, ఆనందమే వేరుంటుంది. సో మనం ఫిట్గా ఉండడము, మంచి షేప్లో ఉండడము, ఏ డ్రెస్ వేసినా పర్ఫెక్ట్గా అనిపించడము, అది మనం ఇష్టపడుతూ ఉంటే మన బాడీని మనకి అది ఒక కైండ్ ఆఫ్ యూనో ఇన్స్పిరేషన్ మనకే ఉంటుంది, 10 మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది అన్నట్టు నాకు అలా ఉండేది. సో ఐరన్ మ్యాన్ బుక్ రికార్డ్స్ ఎలా వచ్చిందంటే ఇట్లానే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు అప్రోచ్ చేయడం జరిగింది. అప్రోచ్ అయినప్పుడు సార్ మీరు ఒకసారి మీ అన్నీ కూడా పంపించండి, క్రెడెన్షియల్స్ అన్నీ, అంటే మరి ఆ రోజు చేశారు కదా వీడియోస్ కానీ అవన్నీ కూడా అని. నేనేంటంటే బ్యాక్గ్రౌండ్లో కూడా వీడియోస్ తీయించాను, అంటే దానికోసమని కాదు కానీ జస్ట్ నా సెల్ఫ్ దానికోసం కూడా వీడియోస్ తీసుకోవాలి కదా అని చెప్పి ఈవెంట్ అంతా వీడియోస్ తీయడము. తర్వాత మా వాచ్లో అన్నీ కూడా సెక్యూర్ అయి ఉంటాయి, టోటల్గా డేటా అంతా ఉంటుంది, ఏ డిస్టెన్స్ ఎక్కడ చేశాను, ఏ టైంలో చేశాను అదంతా కూడా. అండ్ దాంతోపాటు ఒక 40-50 మంది సమక్షంలో చేశాను కదా, ఇవన్నీ కూడా వాళ్ళకి పంపించడం జరిగినప్పుడు వాళ్ళు సరే సార్ అయితే మీరే ఫస్ట్ హోమియోపతిక్ డాక్టరు మరి ఇదని చెప్పి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు మనకి ఒక ఇది ఇచ్చేసారు, ఇది ఒక మెడల్ కానీ వాళ్ళు అక్నాలెడ్జ్ చేశారనమాట. ఇంకా వీళ్ళది రాగానే నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కూడా సరే వాళ్ళని కూడా అప్రోచ్ అవుదామని చెప్పేసి మా ఫ్రెండ్ ఒకతను అప్రోచ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అయ్యారు, నేను కూడా వాళ్ళకి మళ్ళీ సేమ్ డీటెయిల్స్ అదంతా పంపించాను. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నాకు తెలుసు, ఎందుకంటే ఎవరూ లేరు తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ యాక్చువల్గా ఐరన్ మ్యాన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ప్యూర్గా. బట్ ఇంకా హోమియోపతి డాక్టర్, దాంట్లో డాక్టర్ అండ్ హోమియోపతి డాక్టర్ అంటే ఎవరు ఉండరన్నట్టే తెలుసు. సో చేయడం జరిగింది. కానీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది నాకు ఖచ్చితమైన సర్ప్రైజ్ అండి. అది నేనైతే అస్సలు అనుకోలేదు అండ్ వాజ్ సో ఇలేటెడ్, చాలా హ్యాపీగా ఉండే. అసలు ఐఎమ్ ద ఫస్ట్ హోమియోపతిక్ డాక్టర్ టు ఎవర్ డూ ఏ ట్రయాథ్లాన్ ఫుల్ డిస్టెన్స్ ఐరన్ మ్యాన్ అనేది. అయితే ఈ ఐరన్ మ్యాన్ అని కూడా ఫుల్ ఐరన్ మ్యాన్ అనేది ఇప్పుడు చెప్పుకోలేము, ఎందుకు అంటే నేను ఈవెంట్లో చేయలేదు. ఇది హాఫ్ ఐరన్ మ్యాన్ గోవాలో చేసింది, అది ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ హాఫ్ ఐరన్ మ్యాన్ గోవాలో నాకు వచ్చిన ఇది మెడల్. సో ఇది కాకుండా ఫుల్ ఐరన్ మ్యాన్ అనేది సేమ్ ఇలాగే ఉంటుంది, బట్ 70.3 కాకుండా 140.6 అని ఉంటుంది. 70.3 అంటే ఏంటి, ఇది మైల్స్ అనమాట, వాళ్ళు కన్వర్ట్స్ ఇంటూ మైల్స్. అంటే స్విమ్మింగ్, సైక్లింగ్ అండ్ రన్నింగ్ ఈ 3 కలిపితే 70.3 మైల్స్ డిస్టెన్స్, అందుకని 70.3 అంటారు దీన్ని.
అలాగే ఇది 140.6. అయితే ఈవెంట్లో కజకిస్తాన్లో చేయాలి నేను 2 ఇయర్స్ నుంచి అవ్వట్లేదు కాబట్టి నాది నేను చేశాను కాబట్టి కొంతమంది ఐరన్ బాడీ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు ఐరన్ మ్యాన్ బిరుదుని. బట్ ట్రయత్లాన్ ఫుల్ ట్రయత్లాన్ అయితే చేశాను. దాంతోపాటు ఇక్కడ నెక్స్ట్ ఈవెంట్ ఏదైనా కానీ నెక్స్ట్ వేరే కంట్రీ అని అనుకుంటున్నాను. మోస్ట్లీ చేస్తే యూఎస్ఏలో చేస్తుండొచ్చు జూన్లో. సో అప్పుడైనా ఒఫిషియల్గా, ఇప్పుడైతే ఇది అన్అఫిషియల్గా నాది నేను రేసు అదొక రికార్డ్. మళ్ళీ ఇప్పుడు నాకు 2 రికార్డ్స్ ఉన్నాయి. నాన్ అఫీషియల్గా నాన్ ఈవెంట్లో ఐరన్ మ్యాన్ అనేది ఇప్పటివరకు ఎవరు చేయలేదు. హోమియోపతి డాక్టర్ అయ్యి ఉండి ఫుల్ ఐరన్ మ్యాన్ డిస్టెన్స్ ఏదైతే 3.8 కిలోమీటర్స్ సైక్లింగ్, స్విమ్మింగ్, 180 కిలోమీటర్స్ సైక్లింగ్, 42 కిలోమీటర్స్ ఫుల్ మ్యారథాన్ రన్నింగ్ ఏకదాటిగా అది 16 గంటల లోపే చేయడము అనేది ఇప్పటివరకు చేయలేదు. నేను 14 గంటల 43 నిమిషాల్లో చేసి చూపించాను. మద్దతు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చండి. ఐ షుడ్ బి లక్కీ ఎనఫ్. ఎందుకంటే ఫ్యామిలీ కూడా ఇప్పుడు సాటర్డే సండే అనగానే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఇక్కడికి తీసుకెళ్తాడేమో అక్కడికి తీసుకెళ్తాడేమో అన్న ఫీలింగ్లో, లేకపోతే లేజీగా లేవచ్చు, కొంచెం 8 o'clock లేవచ్చు అని. నేను ప్రతిసారి సాటర్డే సండే వచ్చిందంటే వేరే రూమ్లో పడుకునేవాడిని. ఎందుకంటే 4-4:30కి లేవాలి. నా వల్ల మా పిల్లలు కానీ మా వైఫ్ కానీ డిస్టర్బ్ కాకూడదు ఆ ఫీలింగ్లో దీనికి ఎక్కువ ప్రయారిటీస్ ఇస్తూ దీన్ని ప్యాషన్గా చూసుకుంటున్నాను కాబట్టి అది సాటిస్ఫై చేస్తూ ఇంకా 6 weeks అంటే 16 weeks 4 months బిఫోర్ అయితే మా ఆవిడకి చెప్పేశాను కజకిస్తాన్ ఈవెంట్ క్యాన్సిల్ అవుతుంది, అయినా కానీ నేను డిసైడ్ అయిపోయాను ఇక్కడే చేస్తాను, నా డైట్ కొంచెం చేంజెస్ చేసుకుంటాను, మీతో కలిసి తినకపోవచ్చు, కొంత ఎక్కువ టైం ఇవ్వకపోవచ్చు, బట్ దిస్ ఈజ్ మై లైఫ్ టైమ్ అంబిషన్ అండ్ గోల్, కొంచెం సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఇన్ కేసు దీంట్లో కొద్దిగా ఇరిటేషన్స్ కూడా ఉంటాయి, అది కూడా చెప్పాను నేను. నాకు ఒక్కొక్కసారి వర్కౌట్ సరిగ్గా కాకున్నా, లేకపోతే నేను అవ్వాల్సింది ఆ టైంలో జరగకున్నా, లేకపోతే నేను వచ్చేసరికి కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ లేకున్నా, కొంచెంగా నాకు ఇరిటేషన్స్ కానీ వచ్చినా కానీ కొంచెం సహనంతో ఓపిక పట్టు, ఒక 4 నెలలే, దాని తర్వాత అంతా కూడా అన్నీ కూడా సెట్ అవుతాయి అన్నట్టు నేను చెప్పి ఆమె మెయిన్ మా వైఫ్ డాక్టర్ సుచరిత తన మెయిన్ సపోర్ట్. తర్వాత మా పిల్లలు వాళ్ళు కూడా ఎప్పుడు ఇన్స్పైర్ చేసేవాళ్ళు. డాడీ ఒక సండే 9:30కి వాళ్ళ దగ్గరికి రాగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ నా ఇద్దరు పిల్లలు, ఎంత చేసావు డాడీ ఇవాళ, ఎంత డిస్టెన్స్ చేసావు అంటే, లేదు నాన్న 26 kilometers రన్ చేసా అంటే, అయ్యో 26 ఎందుకు డాడీ, లాస్ట్ టైం 32 అన్నావుగా అంటే, అది స్కెడ్యూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నట్టు మాట్లాడుతూ, అంటే వాళ్ళవి కూడా ఎంతో ఇన్స్పైర్ చేసేవి నన్ను. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్, మా మమ్మీ డాడీ అనుకోవచ్చు, మా తర్వాత మా సిస్టర్ ఇన్ లా, వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. నా ఫుడ్ డైట్ అంతా కూడా నేను ఒక 8 weeks బిఫోర్ అయితే క్లియర్ కట్గా నేను ఫైబర్ ఫుడ్ బాగా తీసుకుందాం అనుకున్నాను. సో నాకు చేసే టైం లేదు. మా వైఫ్ కూడా షీఈ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ, అట్ ద సేమ్ టైమ్ ఆమె హోమియోపతిక్ ఫిజిషియన్ క్లినిక్లో ఉంటుంది, బిజీగా. తను కూడా ఆల్మోస్ట్ 10 hours ఆఫ్ డే వర్కింగ్లోనే అయిపోతుంటుంది. సో ఎవరు చేయాలి ఇప్పుడు ఇవన్నీ కూడా వచ్చి కట్ చేసుకొని, నాకు ఉండే టైమే డైలీ 1.5 to 2 hours ఉండేది. సో మై సిస్టర్ ఇన్ లా సుధా వాజ్ కైండ్ ఎనఫ్. ప్రతి ఒక్కటి తను ఏం కావాలి బావ మీకు ఇవి కావాలి అంటే నేను ఒక 1 week అంతా రెడీగా చేయించుకునేవాడిని. నా మధ్యాహ్నం మీల్స్ అంతా కూడా వెజ్జీస్ ఉండేవి, వెజ్జీస్ అండ్ చికెన్ ఉండేది. రోజు కాకుండా ఆల్టర్నేట్ డే అయితే చికెన్ ఉండేది. బట్ అవన్నీ కూడా పాపం వెజ్జీస్ తనే స్టోర్స్కి వెళ్ళి తెచ్చి నాకు కావాల్సినట్టు కట్ చేసేసి ఏ ప్యాక్ ఆ ప్యాక్ ఇచ్చేసి ఒక 5 daysకి 5 packs ఇచ్చేసేసి వెళ్ళిపోయేది. ఇంకా నేను అవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైరెక్ట్గా రాగానే క్లినిక్ నుంచి 3 o'clock రాగానే అవి వేసుకొని అవి జస్ట్ సెమీ కుక్ చేసుకొని నాది నేనే చేసుకునేవాడిని. ఎందుకంటే మా వైఫ్ వెళ్ళిందంటే మార్నింగ్ 9-9:30కి, ఈవినింగ్ 5-5:30కి వచ్చేది, మళ్ళీ క్లినిక్ వెళ్ళేది. సో ఇంకా అందుకే వాళ్ళ సపోర్ట్ అనేది 100% దీంట్లో మెయిన్. రెండోది చెప్పాలి అంటే మెయిన్ అదర్ రన్నర్స్ సపోర్ట్. ఒక్కళ్ళము మనం ట్రైనింగ్లో రేస్లో ఒక్కళ్ళమే చేయాలి, కానీ ట్రైనింగ్ చేసినప్పుడు ఒక్కళ్ళు చేయలేరు. ఎంత అంటే ఒక గ్రూప్ ఉండాలి, ఖచ్చితమైన గ్రూపు, సేమ్ మెంటాలిటీతోని సేమ్ రన్నింగ్ గోల్స్తో ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది, ఆ ట్రైనింగే చాలా ఇన్స్పైర్ ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు మనకు లేవాలి అన్న ఫీలింగ్ ఉండకపోవచ్చు. నేను ఎన్నోసార్లు లేజీగా పడుకునేవాడిని, అయినా కానీ మా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ ఫోన్ చేసి, లేదు డాక్టర్ పర్లేదు నేను ఒక 10 minutes వెయిట్ చేస్తాను రండి అనగానే, సర్లే పాప వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా అన్న ఒక ఆదాంతో కూడా వెళ్ళి ఆ ట్రైనింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేశాను. కాబట్టే నా ట్రైనింగ్ ప్లాన్ అంతా 80% వర్కౌట్ అయిపోయి ఈరోజు ఫుల్ ఐరన్ మ్యాన్ డిస్టెన్స్ చేసి కూర్చున్నాను నేను. ఇప్పుడు ఇవి 3 disciplines అన్నాను కదా, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఏదైనా కానీ దానికి అదే ఫేవరెట్.
స్విమ్మింగ్ అనేది కంప్లీట్లీ మోస్ట్ ఆఫ్ టెక్నిక్ బేస్డ్ అది. స్విమ్మింగ్లో నేను ఎట్లా అంటే నేను ఎక్కువగా మెడిటేషన్ లాగా ఫీల్ అయ్యేవాడిని దాన్ని. ఒక్కసారి మనము స్విమ్మింగ్ లోపలికి వాటర్లోకి వెళ్ళామంటే ఎవరితో ఆ ప్రపంచంతో సంబంధం లేదన్న ఫీలింగ్లో ఉంటుంది. ఓన్లీ మన థాట్స్ మనకే, మనలో ఇన్నర్ వాయిస్ మనకే వినబడుతూ ఉంటుంది. మన డిసిషన్స్ యాప్ట్గా ఉంటాయి. అప్పుడు ఏదన్నా ఫోకస్డ్గా మనం ఆలోచించినా కానీ దానిపైనే ఉంటుంది, కానీ ఈ బాహ్య ప్రపంచంతో అసలు సంబంధం లేదన్న ఫీలింగే ఉంటుంది. మోర్ ఆఫ్ టెక్నిక్. స్విమ్మింగ్లో మనకి టెక్నిక్ వచ్చిందంటే 50 మీటర్స్ అయినా 5 కిలోమీటర్స్ అయినా డజంట్ మ్యాటర్. మీరు అదే స్టడీగా అదే గ్లైడ్ అవుతూ అదే పోతూ ఉంటారు. దానికి కొంచెం మనము చాలా వరకు హోంవర్క్ చేయాల్సి వస్తుంది. దానికి నాకు యూట్యూబ్స్ బాగా పనిచేసాయి. కొంతమంది యూట్యూబ్ ఛానల్ వీళ్ళు స్విమ్మర్స్, ఒలింపిక్ స్విమ్మర్స్ వాళ్ళందరి బాగా రీసెర్చ్ చేసేవాడిని. నాకు పేషెంట్ గ్యాప్ వచ్చిందంటే పేషెంట్స్ క్లినిక్లో కొంచెం గ్యాప్ వచ్చినా ఇమీడియట్గా ఫస్ట్ యూట్యూబ్స్, స్విమ్మింగు, నా హిస్టరీస్ అంతా కూడా ఇవే ఉంటాయి టోటల్గా. స్విమ్మింగు, ట్రయాథ్లాను, రన్నింగు, సైక్లింగ్లో స్పీడ్ ఎట్లా పెంచాలి, స్విమ్మింగ్లో ఈజీగా ఎట్లా గ్లైడ్ కావాలి, రన్నింగ్లో స్టామినా, ఎండ్యూరెన్స్ ఎట్లా పెంచాలి, ఇవే ఉండేది. ఇక సైక్లింగ్కి వచ్చేసరికి సైక్లింగ్ మీరు ఎవరమైనా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే సైక్లింగ్లో కొంచెం హార్ట్ రేట్ పెరగదు అండ్ స్పీడ్ వెళ్తూ ఉంటే మనము ఒక్కొక్క డిస్టెన్స్ కవర్ అవుతూ ఉంటే ముచ్చటే వేరే అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకరోజు వరంగల్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. మా ఇంట్లో వాళ్ళకి సరే నేను వెళ్తున్నాను, మీరు కారు తీసుకురండి, నేనైతే సైక్లింగ్ నాకు వర్కౌట్ ఉంది, సైక్లింగ్లో వరంగల్కి వచ్చేస్తాను, మీరు వచ్చేసేయండి అని చెప్పాను. నేను 7కి ఇక్కడి నుంచి బయలుదేరాను. వాళ్ళు కరెక్ట్గా 9కి మన ఇక్కడి నుంచి బయలుదేరారు 2 అవర్స్ తర్వాత. కానీ వరంగల్ వచ్చి మనకి 125 కిలోమీటర్స్. వీళ్ళ కంటే ముందే నేను వెళ్ళాను. అంటే నేను 3 hours 40 minutesలో 120 కిలోమీటర్స్ వెళ్ళేసరికి నాకు ఒక ఫీలింగ్, అంటే వరంగల్ అంటే కొంచెం యాక్చువల్గా డౌన్ ఉంటుంది, బాగా స్లోపు. ఇక్కడ నుంచి హైదరాబాద్ అనేది హైట్లో ఉంటుంది కాబట్టి 30 to 33 యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ పోయేసరికి ఆ రోజు ఆనందమే వేరే అనిపించింది. అసలు ఇంత కూడా టైర్డ్ కాలేదు. సో ఐ ఎంజాయ్ దట్ పార్ట్ అనమాట. సైక్లింగ్లో ఆ స్పీడ్ మూమెంట్, అన్ని కొత్త ప్రదేశాలు చూస్తున్నామన్న ఫీలింగు, తర్వాత మనకు తెలిసిన డిస్టెన్సు కార్లో కూర్చొని 4 గంటలు కూర్చోవడమే గగనం రా అన్నప్పుడు మనమేమో అది సైక్లింగ్లో దొక్కుతుంటే ఇచ్చే ఆ ఫీల్ వేరు. అదంతా ఆ విధంగా ఎంజాయ్ చేస్తాము. ఇంకా రన్నింగ్ అనేది అసలు ఖర్చుతో లేని ఒక చిన్న ఎక్సర్సైజ్ అనమాట. మనకి సైక్లింగ్ అంటే చాలా కావాల్సి వస్తుంది, సైకిల్ కావాల్సి వస్తుంది, హెల్మెట్స్ కావాల్సి వస్తుంది, మనకి దాంట్లో ప్రతి ఒక్కటి మనము ఏర్పరచుకోవాల్సి వస్తుంది. కానీ రన్నింగ్ అంటే ఏం కావాలండి, 2 షూస్ ఉంటే అది వేసుకొని నువ్వు ఒక టీ షర్టు షార్ట్ వేసేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. సో ఎనీ టైం రన్నింగ్ అనేది నీకు మినిమం ఫిట్నెస్ చేస్తుంది. సో అందరూ కూడా స్టార్ట్ చేసేది ఏంటంటే రన్నింగ్తోనో వాకింగ్తోనో వాటితోనో స్టార్ట్ చేసేసి మినిమం ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి 3 డిసిప్లిన్స్ వేటి ప్రత్యేకత అవే. నాకు పర్సనల్గా అంటే ఐ లైక్ స్విమ్మింగ్. ఎందుకంటే ఆ స్విమ్మింగ్లో కొంచెంగా ఇష్టం అనేది, ఆ వాటర్తో నా ఫీల్ అనేది పెరుగుతుంది, ఆ వాటర్తో బాండింగ్ అనేది నాకు బాగా పెరుగుతుంది. ఇప్పుడు కూడా ఏమైనా స్ట్రెస్ అనిపించినా, కొంచెం అట్లా ఇట్లా అనిపించినా నేను డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోతాను. ఒక 1 hour దాంట్లో మునిగేసి వస్తే మళ్ళీ దాని తర్వాత హాయిగా అనిపిస్తుంది. దాంతోపాటు బయటికి ఎక్కడైనా వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బీచ్ ఏరియాకి వెళ్ళినా, లైక్ బాపట్ల కానీ లేకపోతే ఈ బాంబే కానీ ఇటు సైడ్ వెళ్ళినా కానీ, ఆ బీచ్ సైడ్ వెళ్ళినానంటే ఆ వాటర్లో ఆ భయం అనేది ఉండదు. మొన్న రీసెంట్గా కేరళ వెళ్ళాల్సి వచ్చింది. కేరళలో అన్ని బీచెస్లో మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఐ వాజ్ ఎంజాయింగ్ అనమాట. ఎందుకంటే నాకు ఆ భయం లేదు. నేను ఆల్రెడీ 5 కిలోమీటర్లు స్విమ్మింగ్ సముద్రంలో చేసినోడిని, నాకేంద్రా అని చెప్పేసి ఆ ప్రకారంగా వెళ్తుంటే ఆ ఫీల్తోని, ఆ వాటర్తోని మంచిగా అనిపిస్తుంది అనమాట. పర్సనల్ ఐ లైక్ స్విమ్మింగ్. ఫిట్నెస్ అందరూ ఫిట్గా ఉంటే ఇందాక చెప్పినట్టు మన డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా అయిపోతాయి. అంటే రన్నింగ్ అంటే ఏదో ఫ్యాన్సీగా ఇట్లా చేయాలా అట్లా చేయాలనే కాదు. ఫిట్నెస్ని మినిమం మెయింటైన్ చేసుకుంటే ఇన్వెస్ట్ ఆన్ యువర్ హెల్త్ అంటాను నేను. అందుకే ఇన్వెస్ట్ ఆన్ యువర్ హెల్త్. అట్లీస్ట్ mid-30s వచ్చిన తర్వాత మనము మన పైన హెల్త్ పైన కొద్దిగా గొప్ప ఇన్వెస్ట్ చేసుకోవడానికి 1 hour ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఇక్కడ డబ్బులు కాదు, మెయిన్గా టైం. మన టైంని ఒక 1.5 hour ఆర్ 1 hour ఆర్ వీక్లీలో 5 hours చాలండి. ఒక 5 days a week డైలీ 1 hour వాకింగ్ వెళ్ళినా, స్టార్ట్ చేసినా, జాగింగ్ అయినా, మెల్లిమెల్లిగా మీకు బెటర్ అవుతుంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళినా కానీ ఆ ఫీలే వేరుంటుంది. దాని తర్వాత మీకు టైం ఉంటుంది. బేసికల్గా అందరు రన్నింగ్ ఎందుకు చేస్తారంటే, ఒకవేళ సోలో రన్నింగ్ అయినా ఏదైనా కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ దట్ మీ టైం. నా టైం ఏది అంటే, ఎప్పుడు చూడు పొద్దున్న లేస్తాము, అది హడావిడిలో ఉంటాము, ఒక ఫోన్ వస్తుంది, దాంట్లో మనము ఇదైపోతూ ఉంటాము.
తడబడిపోతుంటాం, వాళ్ళతోని మాట్లాడడం కానీ, వేరేళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ లేకపోతే ఇంకేదన్నా ఆ రోజుకి మన స్కెడ్యూల్స్, మన ప్రొఫెషను, మళ్ళీ దాని తర్వాత ఈవినింగ్ వచ్చి ఫ్యామిలీ లైఫ్, ఈ బడలిక ఇదంతా ఉంటుంది. ఇక్కడ అంతా చూసుకుంటూ పోతే 24 గంటల్లో మీ టైం అంటూ ఏది ఉంది, యువర్ టైం. ఆ టైమే ఒక 1 అవర్ మన టైం తీసుకోవాలి, అది మెయిన్. అందుకే ఇన్వెస్ట్ ఇప్పటి నుంచి మనం హెల్త్ పైన చేసుకుంటే మనము చాలా బెటర్గా లైఫ్, అంటే ఎవరైనా లైఫ్ను అనుభవిస్తూనే ఉంటారు, కానీ ద మోస్ట్ ఎనర్జెటిక్గా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మంచిగా ఎనర్జెటిక్గా పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయడమా ఈచ్ అండ్ ఎవ్రీ డే, లేదా ఇప్పుడు ఏజ్ బాగానే ఉంది కదా అని చెప్పేసి బాగానే ఎంజాయ్ చేస్తాం, కానీ ఒక్కసారి 55-60కి వచ్చిన తర్వాత లేనిపోని ప్రాబ్లమ్స్, ఒక రోగిష్టిలాగా మనం ఫీల్ అవుతూ దాని వరకు వెళ్దామా అనే ఆప్షన్స్ పెట్టుకుంటే మనం ఇప్పుడే ఒక 1 అవర్ అట్లా ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. అయితే ఇందులో మెయిన్ ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి కూడా చెప్పేవాళ్ళు ఏంటంటే, ఒకటి బాగా కనెక్ట్ అయ్యిందనమాట. చిన్నప్పుడు మనకి లైక్ 10 to 30 ఇయర్స్, ఈ 20 ఇయర్స్ టైంలోరా మనకి టైం ఉంటుంది, మనీ ఉండదు, ఎనర్జీ ఉంటుంది, టైం ఉండదు అండ్ మనీ ఉండదు అంటారు. అదే 30 to 50, 30 to 60 ఇయర్స్ రాగానే మనకి డబ్బు ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, కానీ టైం ఉండదు అంటారు. 60 ఇయర్స్ పైన రాగానే మనకి టైం ఉంటుంది, ఎనర్జీ ఉండదు, మనీ ఉంటుంది. ఈ 3 కాంబినేషన్ మనం 30 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే కొంచెం కొంచెంగా టైం తీసుకోవాలి. 30 to 60 ఆర్ 30 to 55 వేరే దాని గురించి పరిగెత్తుకుంటూ ఈ ప్రాస్పెరిటీ కోసము డబ్బు సంపాదించడం, డబ్బు వెనకాలబడు అది చేసుకోవచ్చు. డెఫినెట్గా డబ్బు అనేది అవసరం 100%. కానీ ఎంతవరకు కావాలి, నీ హెల్త్ దీంట్లో ఏమైనా కిల్ చేసుకుంటున్నావా, నీది నువ్వు కిల్ చేసుకుంటున్నావా, దాని మీద పడి దాని వెనకాల పరిగెడుతూ, అది ఒక్కటి మనము ఇంట్రోస్పెక్ట్ చేసుకొని మనం కనుక రియలైజ్ అయితే ఒక 1-1.5 అవర్ కంప్లీట్గా తీసుకొని వాకింగ్ అనో ఏదో ఒక స్టార్ట్ చేస్తుంటే ఫిట్గా ఉంటాము, కొత్త వ్యక్తులు ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, కొత్త సబ్జెక్టుల మీద మనకి ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ సైన్స్ తప్ప, లేకపోతే ఈ రన్నింగ్ ఆర్ నా హోమియోపతి ఫీల్డ్ ఆర్ మెడికల్ ఫీల్డ్ తప్ప వేరే నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది. దాన్నంతా కూడా మా ఫ్రెండ్స్తో రన్ చేసినప్పుడల్లా మాకు సండే లాంగ్ రన్ అంటే ఒక టాపిక్ అనమాట. ఒక టాపిక్ తీసుకున్నామంటే 1 to 2 అవర్స్ ఏం జరుగుతుంది, కరెంట్ అఫైర్స్, పాలిటిక్స్ కానీ అవన్నీ కూడా మంచిగా మాట్లాడుకుంటూ రన్ చేసుకుంటూ హాయిగా అది చేస్తూ ఉంటే, అంటే ఒక తెలియని బాండింగ్, ఫ్రెండ్షిప్, మనకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, కొత్తగా ఏర్పరచుకుంటాము, లైఫ్ టైం ఫ్రెండ్స్ ఉంటారు. యాక్చువల్గా రన్నింగ్లో ఏమవుతుందంటే, చిన్నప్పుడు మనము స్కూల్ మేట్స్ ఎట్లా ఉంటామో దాని తర్వాత అలా 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 గ్యాప్ వచ్చిన తర్వాత ఒక ప్రొఫెషన్ వచ్చినాక మన ప్రొఫెషన్ ఏంటి దాన్ని బట్టి ఫ్రెండ్షిప్ ఉంటుంది, మన అంతస్తు ఏంటి దాన్ని బట్టి ఫ్రెండ్షిప్ ఉంటుంది. కానీ రన్నింగ్కి వచ్చేసరికి మాకు ఇప్పటివరకు కూడా పెద్దగా ఎవరు ఏంటి ఏ ప్రొఫెషన్ ఎగ్జాక్ట్గా టోటల్గా తెలియదు. దే ఆర్ ఫ్రెండ్స్, వీఆర్ రన్నింగ్ బడ్డీస్ అంటాం. అందుకే రన్నింగ్ బడ్డీస్ ఆర్ 2 గుడ్ ఫ్రెండ్స్ మనకి. ఇంకా అదంతా కలుగుతూ ఉంటుంది అనమాట దీనివల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐరన్ మ్యాన్ అనేది ఎందుకు చేద్దాం అనుకుంటున్నారనేది ఆలోచించుకోండి. ఇప్పుడు నా విషయంకే వస్తే, నేను 2017లో నోవేర్ అసలు నాకు ఫిట్నెస్ అనేది మినిమల్ ఫిట్నెస్, ఒక 10% ఆఫ్ గైస్ ఫిట్నెస్ లాగా ఉండేది మామూలుగా. అలాంటిది రన్ నుంచి అలా నుంచి ముందుకు వెళ్ళిపోయి సైక్లింగ్ అని, రన్నింగ్, స్విమ్మింగ్ అని ఇవన్నీ కలిసి నాకు ఒక చిన్నగా ఒక కోరిక ఉండేది, ట్రయత్లాన్ ఎందుకు చేయకూడదు అని. ట్రయత్లాన్ చేసినాక అరే ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు అంటే బిజీ ప్రాక్టీషనర్స్ బాగా సంపాదించుకుంటారు, అంతేగాని వాళ్ళు మస్తు చెప్తారు ఇట్లా చేయాలి అట్లా చేయాలి వాకింగ్ చేయాలంటారు, వాళ్ళు ఏమైనా చేస్తారా, ఇట్లాంటివి కూడా మనము బ్యాక్గ్రౌండ్లో చాలా వింటూ ఉంటాం కదా. అది ఎప్పుడు అనిపించేది, అవును డాక్టర్ అన్నప్పుడు ఎందుకు ఫిట్గా ఉండకూడదు, ఓన్లీ సెలబ్రిటీసే ఫిట్గా ఉంటారా, యాక్టర్సే ఫిట్గా ఉంటారా, లేకపోతే ఓన్లీ జిమ్ వాళ్ళే ఫిట్గా ఉంటారా, మనం ఎందుకు ఫిట్గా ఉండకూడదు. అవును ఇప్పుడు ఏమైంది 35 ఇయర్స్ తర్వాత 40స్కి వస్తాం, అప్పటి వరకు ఇంకా ఫిట్ కావాలా. ఆ ప్రకారంగా నేను 35 ఇయర్స్లో రియలైజ్ అయ్యాను. ఇంకా అప్పటి నుంచి కొంచెం తగ్గించాను. అంటే బయట పరిగెత్తడం వీటి కోసం, ఏది ప్రాస్పెరిటీ కోసం కానీ డబ్బు కోసం కానీ కాకుండా ఒక 1 అవర్ మనం టైం తీసుకుంటూ మనం ఇన్వెస్ట్ చేద్దాం మన హెల్త్ మీద అన్నట్టు అలా చేసుకుంటూ పోయాను. సో మీకు వాట్ ఈజ్ యువర్ థింగ్ ప్రయారిటీ, ఐరన్ మ్యాన్ ఎందుకు కావాలనుకుంటున్నారు అది చూసుకొని ప్రాపర్ షెడ్యూల్ పెట్టుకోవాలి. మినిమం ఒక్కొక్కళ్ళకి మళ్ళీ ఇక్కడ ఇండివిజువలిస్టిక్ అప్రోచ్ ఇది. ఒకళ్ళు 2 ఇయర్స్ అంటారు, ఒకళ్ళు 3 ఇయర్స్ అంటారు. టైం కాదు అక్కడ, మీ ఎగ్జిస్టింగ్ ఫిట్నెస్ ఎంత ఉంది. మీరు హాఫ్ ఐరన్ మ్యాన్ చేశారా, హాఫ్ ఐరన్ మ్యాన్ చేసిన దానికంటే ముందర ఒలింపిక్ ట్రయత్లాన్ చేసుకున్నారా, అంటే అట్లీస్ట్ 1 కిలోమీటర్ స్విమ్మింగ్ చేయగలుగుతారా, మీరు ఒక 50 కిలోమీటర్ సైక్లింగ్ చేయగలుగుతారా, ఒక 20 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా రన్నింగ్ చేయగలుగుతారా, ఈ 3 కలిపిన తర్వాత ఎలా ఒక్కొక్క డిస్టెన్స్ చేసుకోగలుగుతారా, దానివల్ల మీకేమొస్తుంది, అంత టైం ఉందా, అంత టైం ఇన్వెస్ట్ చేసుకోగలుగుతారా, ఇవన్నీ ఆలోచించుకోండి. ఆలోచించుకున్న తర్వాతనే
దెన్ టార్గెట్ పెట్టుకొని ఫస్ట్ మీది మీరు యూ షుడ్ బిలీవ్ యువర్ సెల్ఫ్. నేను ఆ రోజు ఎప్పుడైతే కజకిస్తాన్ ఈవెంట్ రెండోసారి క్యాన్సిల్ అయింది అనగానే ఖచ్చితంగా నాది నేను బిలీవ్ చేశాను దట్ ఇట్ క్యాన్ హ్యాపెన్ హియర్. చాలామంది నాకు మద్దతు ఇవ్వలేదు అప్పుడు, అంటే మద్దతు అంటే ఇన్ ద సెన్స్ సపోర్ట్ ఇవ్వాలి లేకుండే. అది అట్లెట్లా అవుతుందిరా, అసలు అంత ఈజీ కాదు, నాన్ ఈవెంట్లో చేయడం అంటే ఏంటి, అది ఐరన్ మ్యాన్ ఏది హాఫ్ మ్యారథాన్ కాదు కదా అన్నారు కూడా. అలాంటిది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ అయ్యాను, ఖచ్చితంగా ఇక్కడే చేస్తానని. అలాగే మీది మీరు బిలీవ్ చేయండి. ఐరన్ మ్యాన్కి ప్రాపర్ షెడ్యూల్ ట్రైనింగ్ చేయండి. స్ట్రెంత్ ట్రైనింగ్ మర్చిపోకండి. మజిల్స్కి స్ట్రెంత్ కావాలి, అట్ ద సేమ్ టైం రికవరీ కావాలి, హైడ్రేషన్ పార్ట్ అస్సలు మర్చిపోకూడదు. డైట్ విషయంలో కూడా ప్రోటీన్ అనేది మంచి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్స్ అంటే డైలీ నేను ఎక్కువగా ఫ్యాన్సీ ఫుడ్స్కి అస్సలు పోకపోతుండే. ఓన్లీ ఎగ్స్ నావి ద బిగ్గెస్ట్ సోర్స్ అండ్ ఫ్రెండ్స్ ఆర్ ఎగ్స్. డైలీ ఒక 30 grams ప్రోటీన్ లాగా 6 eggs 5 eggs తీసుకునేవాడిని. ఇంతకు మించి స్పెషలైజ్డ్ డైట్ ఏ న్యూట్రిషనిస్ట్ని కలవలేదు, ఏ ఒక్క డైటీషియన్ సలహాలు తీసుకోలేదు. ఐ మైసెల్ఫ్ ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంది దీనిపైన. సో ఏది తింటే ఏమవుతుంది అనేది, నట్స్ ఫ్రూట్స్ ఇలాంటివి మన ఇంట్లో జరిగేవే అవే బెటరు. అదే డైట్ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ట్రైనింగ్ని నమ్మాలి అంతే. 80% ఆఫ్ ట్రైనింగ్నే నమ్మాలి మీరు. అది కనుక మీరు నమ్మాలి ఫస్ట్, నేను చేయగలుగుతానని. ఒక 6 months ఆర్ 8 months ఆర్ 1 year ఆర్ 2 years ఒక ప్లాన్ పెట్టుకోవాలి. దానికి ఒక ట్రైనింగ్ షెడ్యూల్ వేసుకోవాలి మీరు మీ దాన్ని బట్టి, మీ ఎగ్జిస్టింగ్ ఫిట్నెస్ బట్టి. అది ఒక 80 to 90% అచీవ్ కావాలి. రెస్ట్ ఉండాలి, ఫన్ మిస్ కావద్దు. 2 years కదా అని చెప్పేసి ఇది ఓన్లీ 2 years ఇక నేను ఏది చేయను, ఫ్యామిలీని పట్టించుకోను, లేకపోతే లైఫ్ని ఇంకేది పట్టించుకోను, ప్రొఫెషన్ కూడా పట్టించుకోను అంటే కాదు కదా. బేసికల్గా వీఆర్ నాట్ బార్న్ అథ్లెట్స్. నా పరంగా చెప్పాలంటే కూడా నేను ఐఎమ్ నాట్ ఏ బార్న్ అథ్లెట్ ఆర్ 2017 వరకు నథింగ్ అని చెప్పాను. అండ్ ముఖ్యంగా ఏంటంటే నా విషయంకి వచ్చేసరికి నేను చిన్నప్పటి నుంచి చాలా థిన్గా, ప్యూనీగా, టైనీగా, స్మాల్గా ఉండేవాడిని. అసలు నన్ను ఎక్కడ కూడా స్పోర్ట్స్లో తీసుకోకపోతుండే. ఎందుకంటే నేను అసలు కంప్లీట్లీ 11th man కూడా కాదు. అసలు వాళ్ళకు డ్రింక్స్కి కూడా పనికిరాని ఆ లెవెల్లో పెట్టేవాళ్ళు నన్ను, స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ. దాని తర్వాత అనిపించింది, అరే సరే ఎప్పుడైనా కానీ మనం కూడా మనం ఛాలెంజ్ చేసుకుందాము ఫిట్నెస్ అని. అదంతా కూడా 25 years తర్వాత మ్యారేజ్ అయినాక ఒక ఫస్ట్ 10 years అంతా కూడా ఈ కెరియర్ అని, తర్వాత పిల్లలని, వాళ్ళ కొంచెం పెద్దగా అయ్యేంత వరకు ఆ ఫీలింగ్లో ఉండేది. యాక్చువల్ లైఫ్ నాట్ లేట్ బట్ 30-35 years రాగానే యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఫిట్నెస్. సో మీరు ప్లాన్ చేసుకొని ఆ 2 years 1 year ప్లాన్ చేసుకొని కనుక ఈ ఒక ట్రైనింగ్ షెడ్యూల్ ఫాలో అవుతే మటుకు ఖచ్చితంగా యూ విల్ బీ నెక్స్ట్ ఐరన్ మ్యాన్. ఆల్ ది బెస్ట్.